వీక్షించండి, దైవాశీర్వాదాలు పొందండి. డోంట్ మిస్ ఇట్. అందరికీ శుభవార్త. జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ ఆహ్వానిస్తూ ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు కూడా లాస్ట్ వీక్లో జరిగినటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం సాక్ష్యం విందాం. సాక్ష్యాలు విన్న తర్వాత ఒక మంచి శ్రేష్టమైనటువంటి పరలోకం నుంచి ఇవ్వబడినటువంటి వర్తమానాన్ని మీతో పంచుకుంటాను. మాది రాజమండ్రి అండి. నా పేరు ఇంద్రండి. నాకు 2 బాబులు పాపనండి. నా 2వ కుమారుడు ఫ్రెండ్స్ అందరూ వెళ్తుంటే టెస్ట్కి వెళ్ళాడండి. పాజిటివ్ అని వచ్చిందండి. వెంటనే నా బిడ్డ పసిబిడ్డ ఉందని చెప్పేసి వెంటనే క్వారంటైన్కి వెళ్ళిపోయాడండి. క్వారంటైన్కి వెళ్ళిపోతే మేము అందరము చాలా ఏడ్చాము, చాలా బాధపడ్డాము. నేను తండ్రి అని చెప్పేసి 2 రోజులు పోయిన తర్వాత 3వ రోజుని నాకు ప్రసన్న కుమార్ గారు ప్రసంగం సోమవారం నేను విన్నానండి. వెంటనే పాస్టర్ గుర్తొచ్చి మా పెద్దబాబుకి ఫోన్ చేయమంటే వెంటనే ఫోన్ చేశాడండి. వెంటనే పాస్టర్ స్పందించారండి. ఏంటమ్మా మీ సమస్య అని అడిగితే నా 2వ కుమారుడు క్వారంటైన్లో ఉన్నాడండి, మాకు ఎంతో భయంగా ఉందండి అని చెప్పేసి అని అన్నారండి. వెంటనే పాస్టర్ ప్రార్థన చేశారండి. ప్రార్థన చేసి ఒక ప్రవచనం ద్వారా నీ బిడ్డ 6 రోజుల్లో గృహానికి చేరుకుంటాడమ్మా, మీరేం భయపడవద్దని చెప్పేసి అని అన్నారండి. ఆయన ప్రార్థన చేసిన రీతిగా నా బిడ్డ 6 రోజులకే సురక్షితంగా గృహానికి చేరుకున్నాడండి. దేవునికి ఎన్నో వందనాలండి. అలాగే నా కుటుంబం కోసం మా కోసం మీరు అందరూ ప్రార్థన చేసి అలాగే పాస్టర్ కూడా ఎప్పుడు మమ్మల్ని ప్రార్థనలు పెట్టుకుంటారని నేను అడుగుతున్నానండి. ఆ రీతిగానే నా చిన్న సాక్షిని దేవుడు దీవించిన కాకండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ అవకాశం ఇచ్చిన అయ్యగారికి, అమ్మగారికి, ప్రసన్న కుమార్ గారికి నా హృదయపూర్వక వందనములు. నా పేరు మనస్విని, మా హస్బెండ్ పేరు పృథ్వీరాజ్. మేము బెల్లంపల్లిలో ఉంటాము. నాకు మ్యారేజ్ అయ్యి 5 years అయింది. గర్భఫలం లేక మేము చాలా బాధపడ్డాము. నేను నా హస్బెండ్ చాలా ప్రేయర్ చేసేవాళ్ళం, హాస్పిటల్కి కూడా వెళ్ళాము. నేను అనుకోకుండా ఒకరోజు కల్వరి టీవీలో ప్రసన్న కుమార్ అయ్య గారి వాక్యం వినడం జరిగింది. March 9th రోజు నేను కూడా ఫోన్ చేసి అందరిలాగే ప్రార్థన చేయించుకున్నాను. గర్భఫలం కోసం ప్రేయర్ చేయమనగానే అయ్యగారు, అమ్మగారు ఇద్దరు ప్రసన్న కుమార్ గారు ప్రేయర్ చేశారు. వెంటనే అయ్యగారు చెప్పడం జరిగింది, అమ్మ నీకు తప్పకుండా గర్భఫలం ఇస్తాడు దేవుడు అని ఒక ప్రవచనం నేను అయ్యగారి ద్వారా విన్నాను. కానీ నేను అప్పుడు నమ్మలేకపోయాను. March 9th రోజు నేను ప్రేయర్ చేయించుకున్నాను. March 13th రోజు మేము హాస్పిటల్కి వెళ్ళి ఇట్లా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే నాకు పాజిటివ్ అని వచ్చింది. డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు, అమ్మను ప్రెగ్నెంట్ అని చెప్పారు. చాలా సంతోషం అనిపించింది. ఈ గొప్ప అద్భుతం దేవుడు మా జీవితంలో జరిగించారు. దేవుని కృప మాపై ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. మా కోసం ప్రార్థన చేసిన ప్రసన్న కుమార్ అయ్య గారికి మరియు అమ్మగారికి మా కుటుంబం అంతటి తరఫు నుండి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి వయసుతో పని లేదండి. షారా బైబిల్లో ఆమెకి మోనోపాజ్ స్టేజ్ వచ్చేసినా సరే దేవుడు ఆమెకి పిల్లల్ని ఇచ్చాడు. దేవుడికి ఈ శరీరాన్ని సృష్టించినటువంటి దేవుడు ఆయన దేన్నైనా చేయగలడండి. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించగలడు. ఈరోజు 66 పుస్తకాల్లో నుంచి మొదటి పుస్తకం అదే ఆదికాండం అండి. ఆ ఆదికాండం ఎవరు రాశారో తెలుసా? మోషే. ఈ మోషే లేవి వంశానికి చెందినటువంటి వాడు కనుక ఈ మోషే గురించి కొంచెం ఇంట్రడక్షన్ చెప్పిన తర్వాత ఆదికాండము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి అద్భుతంగా జరిగినటువంటి ఒక వివాహం గురించి నేను మీతో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మాట్లాడాలనుకుంటున్నాను. మోషే తల్లిదండ్రుల పేర్లు ఏంటంటే, తండ్రి పేరు అమ్రామ్, తల్లి యెకోబేదు. వాళ్ళకు పుట్టినటువంటి ఒక పాప, ఆమె పేరే మిరియాం. 2వ బాబు అహరోను, 3వ బాబు మోషే. దేవుడు చిన్నవాడైనటువంటి మోషేని ఎన్నుకొని ఏం చేశాడంటే ఇశ్రాయేలీలను విడిపించడానికి ఒక గొప్ప నాయకుడిగా ఏర్పరచుకున్నాడు. మోషేలో
3 ఎపిసోడ్స్ ఉన్నాయండి. ఆ 3 ఎపిసోడ్లో మొదటి ఎపిసోడ్ ఏంటంటే ఐగుప్తు యూనివర్సిటీలో చదివాడు, బాగా చదివాడు. యూనివర్సిటీలో పిహెచ్డి స్థాయికి వెళ్ళిపోయాడు అంతే. దానికి నేను ఏం పేరు పెట్టాలనుకుంటున్నానంటే స్కాలర్. ఎన్నో గోల్డ్ మెడల్ వచ్చినాయి ఆయనకి, ఎన్నో అవార్డ్స్ వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఈజిప్ట్లోనే ఉన్నటువంటి యూత్లో ఇంతగా గొప్పగా చదువుకున్నటువంటి వ్యక్తి మోషే అంతటోడు ఎవరు లేరండి. మొదటి ఎపిసోడు ఈజిప్ట్ యూనివర్సిటీలోనే గొప్పగా చదువుకున్నాడు. దానికి పెడుతున్నటువంటి పేరు ఏంటంటే స్కాలర్. తర్వాత దేవుడు ఆయన్ని ఒక అరణ్యంలోకి తీసుకెళ్లి గొర్రెల కాపరిగా చేసేసాడు. ఆ ఎపిసోడ్కి పెడుతున్నటువంటి పేరు ఏంటంటే షెపర్డ్. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి దేవుడు ఈజిప్ట్కి పంపించేసి ఇశ్రాయేలీలను విడిపించడానికి వాడుకున్నాడు. దానికి పెడుతున్నటువంటి పేరు ఏంటంటే సేవియర్. ఫస్ట్ది స్కాలర్, షెపర్డ్, సేవియర్. మోషేలో 3 ఎపిసోడ్స్ ఉన్నాయి. మొదటి ఎపిసోడ్లో 40 సంవత్సరాలు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు. తర్వాత 40 సంవత్సరాలు ఐగుప్తులో నుంచి కానాన్కి ఇశ్రాయేలీని నడిపించడానికి వాడుకున్నాడు. ఈ 3 ఎపిసోడ్స్ అండి. మోషే చరిత్ర క్లుప్తంగా చెప్పేశాను, ఇంట్రడక్షన్ ఇచ్చేశాను. ఆ మోషే దేవుని ప్రతినిధిగా ఉండి దేవుడు చెప్పిన ప్రతి మాటను ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ప్రతి మాట చెప్తుంటే రాసేసుకున్నాడు. ఆ వీడియో అంతా కూడా తీసుకుంటే వెళ్ళిపోతే 1వ అధ్యాయంలో సృష్టి గురించి, 2వ అధ్యాయంలో ఆదాము అవ్వల వివాహం గురించి, వివాహ వ్యవస్థని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఆ మోషే స్కాలర్ నుంచి షెపర్డ్కి వెళ్ళిపోయాడు, షెపర్డ్ నుంచి సేవియర్ వెళ్ళిపోయాడు. మోషే దేనికి సాదృశ్యంగా ఉన్నాడంటే యేసు ప్రభువుకి సాదృశ్యంగా ఉన్నాడు. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, నాలాంటి ప్రవక్త మీ కొరకు పుడతాడని చెప్పాడు. కాబట్టి ఇంచుమించు వాళ్ళిద్దరికి పోలికలు కనబడతాయి మనకి. ప్రియమైన సహోదరి సహోదరులారా, టీవీలో వీక్షిస్తున్నటువంటి అశేష జనమ, మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. కనుక ఈ 2వ అధ్యాయము 18 నుంచి 25 వచనాల వరకు ఇక్కడ ఏదేను తోట కనపడుతుంది. ఆ తోటలో ఏం కనపడుతుందంటే ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం. ఏంటిదంటే దానికి ఏం పేరు పెడుతున్నానంటే ఏదేను తోటలో అట్టహాసంగా జరిగిన ఆదాము అవ్వల వివాహ సందడి. ఈ కరోనా వచ్చిన తర్వాత వివాహ సందడే మర్చిపోయాం. అసలు వివాహాలు జరగడం కూడా ఈ అట్టహాసంగా గార్డెన్స్లో ఎంతో బాగా ఆర్భాటంగా అంగామాగా జరిగేటి. వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పరిచినటువంటి ఒక అద్భుతమైన ఘట్టం అండి. అది ఏదో పిల్లశాస్త్రాల్లాగా వివాహం చేసేసుకొని 2 రోజులు కాపురం చేసేసి 10 రోజులు కాపురం చేసేసి పిల్లలు కనేసి ఎవరి దారిలో వాళ్ళు పోవడానికి కాదు. ఇది బైబిల్ ప్రకారము దేవుడు దానాలు 3 దానాలు చేశాడు. ఆ 3 దానాల్లో దేవుడిచ్చిన భార్య, దేవుడిచ్చిన దేహము, దేవుడిచ్చిన పిల్లలు, ఈ 3 గురించి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. నీ దేహము గురించి దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు, నీ భార్య గురించి దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు, నీ పిల్లల గురించి దేవుడు నిన్ను లెక్క అడగబోతున్నాడు, నీ భర్త గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, నీ దేహం గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, నీ పిల్లల గురించి దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు. కనుక ఏదైనా తోటకు వచ్చేద్దామండి. ఒక్కసారి అక్కడ ఏదైనా తోటలో జరిగినటువంటి ఆ వీడియో సన్నివేశాన్ని మనం ఈ రోజున క్లుప్తంగా మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. తర్వాత ఫోన్ కాల్స్ తీసుకుంటాం. ఏ రోగం ఉన్నా, ఏ వ్యాధి ఉన్నా, ఏ సమస్య ఉన్నా మీరు మాకు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తామండి. కనుక ఇక్కడ ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనంలో గాడ్ హ్యాస్ డిసైడెడ్, దేవుడు డిసైడ్ చేసుకున్నాడు. 3 డీల్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. 1 డిసైడెడ్, 2ది డిజైన్, 3ది డెడికేటెడ్. 3 Ds బాగా గుర్తుంటాయి అందరికీ. అసలు చదువు వచ్చినా చదువు రాకపోయినా ఎలా ఉన్నా సరే ఈ సందేశం వింటుంటేనే ఓకే, ఏదైనా తోటలో ఇంత అద్భుతమైనటువంటి అట్టహాసంగా తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, కోటాను కోట్ల దేవదూతలు, తర్వాత 24 పెద్దలు, 4 జీవులు, చాలా వాళ్ళ యొక్క సమూహంలో జరిగినటువంటి ఈ అద్భుత ఘట్టం అండి. అసలు ఈ సృష్టిలోనే జరిగిన మొట్టమొదటి వివాహ వ్యవస్థ దేవుడు ఏర్పరిచాడండి. ఇది మనుషులు పెట్టింది కాదు, ఇది
దేవుడే పెట్టింది. కనుక అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో మ్యారేజ్ ఈజ్ హానరబుల్ దెన్ ఆల్, వివాహము అన్ని విషయములలో చాలా ఘనమైనది. దీన్ని నేను వివరిస్తాను చెప్పుకుంటూ, దేని విషయంలో ఘనమైంది, ఎలా ఉంటే ఘనమైంది, ఎలా చేస్తే ఘనమైంది, భార్యాభర్తలు ఎలా ఉంటే ఘనమైందిగా ఈరోజు నేర్చుకుందాం మనం. మొదటిది, గాడ్ హ్యాస్ డిసైడెడ్, దేవుడు నిర్ణయించుకున్నాడు. ఏమని నిర్ణయించుకున్నాడు? సృష్టి అంతా చేశాడు. మొదటిది, సృష్టిలో ఏం చేశాడో తెలుసా అండి? వెలుగు చేసి ఒక మాట అంటాడు అక్కడ. ఏమనంటాడు తెలుసా? సూపర్. రెండోది ఏం చేశాడంటే ఆకాశం చేశాడు, ఎక్సలెంట్. భూమి అసలు మోర్ ఎక్సలెంట్. ఈ ఒక్కొక్కటి చేసుకుంటూ సూపర్ అన్నాడు, అమేజింగ్ అన్నాడు, ఎక్సలెంట్ అన్నాడు, ఎక్స్ట్రార్డినరీ అన్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతూ సృష్టి అంతా కూడా సూపర్ అన్నాడు, మార్వలస్ అన్నాడు. ఆ భూమిని చూసి, ఆకాశాన్ని చూసి, సూర్యచంద్రులను చూసి, జలచరాలను, నక్షత్రాలను, లేకపోతే పక్షులను, వాటన్నిటిని చూసి వావ్ అమేజింగ్ అన్నాడు. కానీ మనిషిని తయారు చేశాడు చూడండి. ఆ మనిషిని తయారు చేసిన తర్వాత ఒక్కడే ఉండడము ఆయనకి ఏమనిపించిందేమో. ఆ 2వ అధ్యాయం 18వ వచనంలో ఆ క్లిప్పింగ్ మీ ముందుకు తీసుకొని వస్తున్నా. అక్కడ ఏమని రాసి ఉంటుందంటే, దేవుడైన యెహోవా నరునితో ఇలా చెప్పాడంట. ఏమన్నాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం చేస్తాను. ఏంటిదండి? సూపర్ అన్నాడు, అమేజింగ్ అన్నాడు, ఎక్సలెంట్ అన్నాడు, మార్వలస్ అన్నాడు, లేకపోతే ఎక్స్ట్రార్డినరీ అన్నాడు, గుడ్ 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 అనుకుంటా పోయాడు. మనిషి మాత్రం ఒక్కడే ఉండడం దేవుడికి ఇష్టం లేదంట. సామెత ఉంది ఇంగ్లీష్లో, అలోన్నెస్ మైండ్ ఈజ్ ద డెవిల్స్ వర్క్స్ అంట. అంటే ఖాళీగా ఉన్నాడు అనుకోండి, సాతానుడు పని చేయడం ప్రారంభిస్తాడు. అందుకే బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, లేకపోతే దేవుని పాటలు వినాలి, దేవుని మాటలు వినాలి, దేవుని వాక్యాలు వినాలి. అప్పుడు సాతానుకి మనం అవకాశం ఇవ్వం. మనం అలా చేయం కదా. చూడండి, ఆదామును ఎంతో అద్భుతంగా తయారు చేశాడు. ఆదామును ఎలా తయారు చేశాడో చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను ఆదామును మట్టితో తయారు చేశాడు. మట్టితో, ఆయన పోలికలో, ఆయన రూపంలో చేసినటువంటి ఆదాముకి, ఇది దేవుని రూపంలో ఉన్నటువంటి ఈ మనిషికి ఎవరు సూట్ అవుతారు ఆలోచించాడు. పక్షుల, పశువుల, జంతువుల, లేకపోతే కోత, కుక్క, నక్క, లేకపోతే ఏది సూట్ అవుతుందో చూశాడు. ఏది సూట్ కాలేదండి. ఎందుకంటే అక్కడ రాసి ఉంటుంది, ఏమని రాసి ఉంటుందంటే, వానికి సాటి అయిన సహాయం, గాడ్ విల్ మేక్ హిమ్ ఏ సూటబుల్ అండ్ కంపారబుల్ టు హిమ్. సూటబుల్ అంట, ఈడు జోడు కరెక్ట్గా ఉండాలి. అది దేవుడు పెట్టిందే, ఈడు జోడు. లేకపోతే ఆ సూటబుల్ ఉండాలి, కంపారబుల్ ఉండాలి. దేంట్లో కంపారబుల్? స్పిరిచువల్గా కంపారబుల్ ఉండాలి. అది స్పిరిచువల్గా ఆలోచించాలండి. స్పిరిచువల్గా కంపారబుల్ ఉండాలి, మెంటల్గా కంపారబుల్ ఉండాలి, తర్వాత సోషల్గా కంపారబుల్ ఉండాలి, సైకలాజికల్గా కంపారబుల్ ఉండాలి, లాస్ట్గా ఫిజికల్ కంపారబుల్ ఉండాలి. మనం ఏం చేస్తాం తెలుసా? స్టార్టింగే కలర్ బాగుంటుందండి, అబ్బాయి హైట్ బాగుంటాడా, పర్సనాలిటీ బాగుంటుందా, అబ్బాయి ముక్కు బాగుంటుందా, లేకపోతే అమ్మాయి ముక్కు బాగుంటుందా, అమ్మాయి కలర్ ఎట్లుంది, తర్వాత వాతలు పెట్టేది తెలుస్తుంది, తర్వాత పెన్నం మీద దోశలు పోసేది అర్థమవుతుంది. దేవుడు చూడండి ఎంత ఇన్నర్గా స్పిరిచువల్గా ఆలోచించాడో. కంపారబుల్, నేను చెప్పిన అన్ని కూడా కంపేర్ చేసుకోవాలా. అబ్బాయికి ఉద్యోగం ఉందా, ఆస్తి బాగుందా, అమ్మాయికి కట్నం బాగిస్తుందా, కట్నంతో పాటు బాగా తిట్లు కూడా బాగా వస్తాయి. ఆ డౌరీతో పాటు బాగా వేయించడం కూడా వస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఐ విల్ మేక్ హిమ్ ఏ సూటబుల్ అండ్ కంపారబుల్ టు హిమ్. దేవుడు చెప్తున్నాడు సూటబుల్ అండి. దేవుడు ఒక భార్యను చేసుకుంటున్నావంటే నీకు సూట్ అవుతుందా, ఒక భర్తను చేసుకుంటున్నావంటే నీకు సూట్ అవుతుందా చూసుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవడం కాదు. బట్టలు సెలెక్ట్ చేసుకుంటాం, వాడతాం, ఇసిరి పడేస్తాం, లేకపోతే వస్తువులు కొంటాం, అవి విసిరేస్తాం. కానీ వస్తువుల్లాగా, బట్టల్లాగా కాదు. భార్యాభర్తల బంధం అనేది అది 100 సంవత్సరాలు 100 ఏళ్ల పంట అంట. 100 ఏళ్ల మంటలాగా ఉండొద్దు మనకి. పంట అంటే ఏంటిది? ఎంత సంతోషమో.
అందుకనే స్పిరిచువల్గా ఈక్వల్గా ఉందా లేదా చూసుకోవాలా దయచేసి. వివాహం చేసుకోబోయేటువంటి యవనస్తులారా, వివాహం చేసుకోబోయేటువంటి యవన స్త్రీలారా, మీకు నా 2 చేతులెత్తి దండం పెడుతున్నాను నేను. వివాహము దేవుని చేత ఏర్పాటు చేయబడిందని బైబిల్లో క్లియర్గా ఉంది. క్లియర్గా ఉందండి. దేవుడే డిసైడ్ చేసుకున్నాడంట, ఎలాగైనా సరే నా కుమారుడైన ఆదాముకి ఒక మంచి భార్యను నేను ఇవ్వాలి. స్పిరిచువల్గా ఈక్వల్గా ఉండాలి, తర్వాత మెంటల్గా ఈక్వల్గా ఉండాలి, సైకలాజికల్గా ఈక్వల్గా ఉండాలి, సోషల్గా ఈక్వల్గా ఉండాలి, ఫైనలీ ఫిజికల్గా ఈడు జోడు ఉండాలి. అప్పుడు కదా కొంగు ముడేసుకోవడానికి, అప్పుడు కదా ప్రదానం చేసుకోవాలి, అప్పుడు కదా ఎంగేజ్మెంట్ పెట్టుకోవాలి, అప్పుడు కదా లగ్గం అనుకోండి ఏదైనా అప్పుడు చేసుకోవాలి. ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా ఒకటేసారి లగ్నం పెట్టేసుకుంటామంటారు, తర్వాత ఆ పెళ్లి పెటాకులు అయిపోతుంది అంతే. ఏదైనా తోటలో ఆదాము అవ్వలను దేవుడు జతపరిచాడు. ఆదాము ఆమె ఇచ్చినటువంటి ఆ స్పిరిచువాలిటీని, లేకపోతే ఆ సోషియాలిటీని, లేకపోతే ఆ సైకలాజికల్ హెల్ప్ని, లేకపోతే ఆ మెంటల్ హెల్ప్ని, లేకపోతే ఆ ఫిజికల్ హెల్ప్ ద్వారా ఆదాము 930 సంవత్సరాలు హాయిగా బతికాడు. నో షుగర్, నో అల్సర్, నో హెడేక్, నథింగ్ అండి. మెంటల్ పీస్ లేకపోతే ఏమవుతుందో తెలుసా? అల్సర్ ఫామ్ అవుతుంది. మెంటల్గా మనం సరిగా లేకపోయామనుకోండి, హ్యాపీగా లేకపోతే హార్ట్ అటాక్స్ వస్తాయి, లేకపోతే రకరకాల డిసీజులు వస్తాయి. దేవుడు చూడండి, ఏదైనా తోటలో ఆ గార్డెన్లో వివాహము ఈ రోజు వరకు కూడా ఎంత అద్భుతంగా ఆ సన్నివేశం ఉందో చూడండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు టీవీ ముందు కూర్చొని యవనస్తులు వింటున్నారు ఈ వాక్యాన్ని, యవన బిడ్డలు వింటున్నారు. యవన బిడ్డలారా, మీ యొక్క జీవితాన్ని, భవిష్యత్తుని నిప్పుల పాలు చేసుకోవాకండి, నవ్వుల పాలు చేసుకోవాకండి. పెళ్ళంటే ఒక తమాషా కాదది, 100 ఏళ్ల పంటది. తమాషా తీసుకుంటున్నారండి. ఏదో 1 నెల ఉంటారు, 3 నెలలు ఉంటారు, 6 నెలలు ఉంటారు, డైవర్స్ తీసుకుంటున్నాను పాస్టర్ గారు, పెళ్లి ప్రార్థన చేయండి అంటే మీరు డైవర్స్ తీసుకుంటే ప్రార్థన చేయాలా? దేవుడు ఎక్కడ డైవర్స్ తీసుకోవడానికి ప్రార్థన చేయండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వాళ్ళను దేవుడు కలిపాడంట. నేనెవడినండి డైవర్స్ తీసుకుంటే ప్రార్థన చేయడానికి? అడ్వకేట్ ఎవరండి డైవర్స్ ఇవ్వడానికి? పెద్దలు ఎవరండి డైవర్స్ ఇవ్వడానికి? భార్యాభర్తలను దేవుడు కలిపితే పెద్దలు విడదీస్తారా? భార్యాభర్తలను దేవుడు ఒక్కటి చేస్తే పెద్దలు విడగొడతారా? అది శాపం తెలుసా అండి కుటుంబానికి, అది నష్టం, పిల్లల మీదకి వస్తుంది. కాబట్టి ప్రియమైన చెల్లి, సహోదరి, సహోదరుడా, నీ భర్త నుంచి విడిపోయావా? ఇప్పుడే ఒక తీర్మానం తీసుకో. నీ ప్రవర్తన ద్వారా నీ భర్తను మార్చుకో, నీ ప్రవర్తన ద్వారా నీ భార్యను మార్చుకో. మీ ఇద్దరి యొక్క యూనిటీ ద్వారా మీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా పెరుగుతారని 128వ కీర్తనలో ఉంది. యువర్ చిల్డ్రన్ లైక్ ఏ ఆలివ్ ప్లాంట్ అరౌండ్ యువర్ టేబుల్. హల్లెలూయా. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఏంటి ఒక ముళ్ళ మొక్కల్లాగా ఉండారంట, ఒక గన్నేరు మొక్కలాగా ఉండారంట, లేకపోతే ఏదో ముళ్ళ మొక్కలాగా ఉండారంట, ఒలీవ మొక్కల్లాగా కిలకిల నవ్వుకుంటా ఉంటారు. మమ్మీ డాడీ మంచిగుంటే, మమ్మీ డాడీ ఎడముఖం పెడముఖం పెట్టుకొని మమ్మీ డాడీలు విడిపోయి వాళ్ళు దూరంగా ఉంటే వాళ్ళ పిల్లలు అనాథలైపోయి నవ్వుల పాలైపోయి సొసైటీలో వాళ్ళకి విలువ లేకుండా చేస్తుంది ఎవరో తెలుసా? కుటుంబ యజమానుడిగా నువ్వే. కుటుంబ యజమానుడు ఎవరో తెలుసా అండి? ఒక బాండ్ లాంటోడు. పిల్లలకి భార్యకి ఒక బాండ్. ఒకవేళ ఈ వర్తమానం టీవీ ముందు కూర్చొని స్త్రీలు వింటుంటే స్త్రీలందరూ కూడా హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటారు. చూడండి, ఎందుకు హెయిర్ బ్యాండ్ పెట్టుకుంటారు? హెయిర్ ఎగరకుండా. హస్బెండ్ కూడా అలాంటోడే. పిల్లలు, భార్య, కుమార్తెలు, కుమారులు వాళ్ళు చెల్లా చెదరు అయిపోకుండా ఒక హెయిర్ బ్యాండ్ లాంటోడు. రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటారు. ఎందుకు రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటారు? హెయిర్ అటు ఇటు గాలికి ఎగరకుండా. హస్బెండ్ ఒక రబ్బర్ బ్యాండ్ లాంటాడు, అందుకే హజ్ ప్లస్ బ్యాండ్, హజ్ బాండ్. దాని మీనింగ్ అది. హస్బెండ్ అంటే మీనింగ్ తెలీదు, వైఫ్ అంటే మీనింగ్ తెలీదు, చిల్డ్రన్ అంటే మీనింగ్ తెలీదు. కానీ బైబిల్లో ఇన్ని మాటలు ఉన్నాయండి. ఇవన్నీ చెప్తే వినేవాళ్ళు కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇవన్నీ చెప్పమని ఈ రోజున ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీరు వినడానికే ఇక్కడ తీసుకొని వచ్చాడు. చాలా మంది పెళ్ళంటే ఒక తమాషా ఆట అనుకుంటున్నారు.
అందుకే పౌలు చెప్తున్నాడు, చేసుకుంటే భార్యతో ఉండు, లేకపోతే నీ అంతటి నువ్వే ఒక ఏకాంగిలాగే ఉండు. పెళ్ళంటే తమాషా అనుకుంటున్నారండి? అది హానరబుల్ దెన్ ఆల్ అంట, అన్నిటికంటే అది చాలా విలువైనటువంటిది. దేవుడు అందుకే చూశాడు, బా సూపర్గా ఉంది, నా కొడుకు ఒక్కడే ఇలా ఉండడం అందుకే తల్లిదండ్రులు అందరూ ఆ యుక్త వయసు వచ్చింది అనుకోండి, యవ్వన వయసు వచ్చిందంటే ఇక పెళ్లి చేయాలని ఆరాటపడతారు, కానీ ఆత్మీయంగా వాళ్ళిద్దరూ ఒక్కటి కావాలని ప్రార్థనలో కూర్చారు. అసలు వాళ్ళు మెంటల్గా ఒక మెంటాలిటీ ఉండేవాళ్ళు కావాలి, ఒక సోషియల్గా ఉండేవాళ్ళు కావాలి, స్పిరిచువల్గా ఉండేవాళ్ళు కావాలి. తర్వాత 4వ 5వ ఫిజికల్గా, అప్పుడు స్టార్టింగ్ ఫిజికల్ బాండ్ చూస్తారు. బాగుందా, హైట్ వెయిట్ బాగున్నారా, తర్వాత వెయిట్ సరిపోతారా, హైట్ సరిపోతారా, ఇది చూస్తారు, స్పిరిచువాలిటీ చూడరు. అందుకనే చాలా మంది 90% విడిపోయి హాయిగా మేము ఉన్నాం అనుకుంటారు, కానీ దీనికి లెక్క చెప్పాల్సి వస్తుంది నువ్వు. అందుకనే దేవుడు అంటున్నాడు, డిసైడ్ చేసుకున్నాడంట. ఫస్ట్ది డిసైడెడ్, ఆయన డిసైడ్ చేసుకున్నాడు. ఏమని తెలుసా? ఇట్ ఈజ్ నాట్ గుడ్ దట్ మ్యాన్ షుడ్ బి అలోన్. ఒంటరిగా ఉండడము మంచిది కాదు. మంచిది అన్నాడా? మంచిది కాదా? కానీ నేను నా భర్తకు దూరం అయిపోయాను, అమ్మాయ ఎంత మంచిగా ఉంది, నేను నా భార్యకు దూరం అయిపోయాను, ఎంత మంచిగా ఉంది. అంటే దేవుడి మాటను నువ్వు కూని చేస్తున్నావు అంతే, దేవుని మాటను మర్డర్ చేస్తున్నావు అంతే, దేవుని మాటను ఓవర్టేక్ చేస్తున్నావు, దేవుని మాటను నేను లెక్క చేయను అని మాట్లాడుతున్నావు. ఎంత అన్యాయం అండి! దేవుని మాటను ధిక్కరించి నువ్వు బతకగలవా? దేవుని మాటలు ఎవరైతే కాదంటారో వాళ్ళు చరిత్రలో పుట్టగతులు లేకుండా పోయారు. బైబిల్లో సౌలు గతి అదే పట్టింది. దేవుడి మాట విననందుకు చరిత్ర పుట్టల్లో లేకుండా వెళ్ళిపోయాడంతే. దేవుని మాట విననందుకు యూదా ఇస్కరియోతు పుట్టగతుల్లో లేకుండా వెళ్ళిపోయాడంతే. దేవుని మాట విననందుకు తను తయారు చేసుకున్నటువంటి ఉరికమ్మం మీదకి హామానే ఉరి అయిపోయి చచ్చిపోయాడు. దేవుడి మాట అంటే ఏమనుకుంటున్నారండి? ప్రియమైన సహోదరి సహోదరులారా, యవన బిడ్డలారా, టీవీ ముందు కూర్చొని వింటున్నారు, అమ్మయ్య మా పిల్లలకి పెళ్లి చేశాను, అయ్యో నేను వేరు చేసేసానే, నా భర్తను నా అల్లుడి నుంచి వేరు చేసేసానే, లేకపోతే నా కోడల నుంచి వేరు చేసేసానే, అయ్యో నేను ఎంత తప్పు చేశాను, ఈరోజే ఒక నిర్ణయం తీసుకుంటున్నాను, సేవకుడా లేకపోతే పాస్టర్ గారు మీ మాట మాకే తగిలిందంటే ఒక ఫోన్ కాల్ చేయండి, దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఒకే ఒక ప్రార్థన ద్వారా నీ లైఫ్ స్టైల్ మారిపోతుంది. ఓన్లీ వన్ ఫోన్ కాల్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. హల్లెలూయా. కోతి నుంచి తయారు చేద్దామా అని చూశాడు, కోతి సూటు కాలేదు. ఒక సైంటిస్ట్ ఏం చేశాడు తెలుసా? మనిషి అంట కోతి నుంచి వచ్చాడు, దాన్నే డార్విన్ థియరీ చదివేశారు, నేను కూడా చదివాను. కానీ అది ఆ థియరీ మంచి థియరీ కాదు, అది సొంత థియరీలు పెడితే ఏంటండి, డార్విన్ థియరీ మనిషి అంట కోతి నుంచి వచ్చాడంట. కోతులు స్పెషల్గా క్రియేట్ చేశాడు దేవుడు, బైబిల్లో ఉన్నాయి. కోతులను, పందులను, కుక్కలను, పిల్లులను, నక్కలను, బల్లులను, చేపలను, పురుగులను, పక్షులను అన్నిటినీ దేవుడు తయారు చేశాడు. కానీ మనిషి మాత్రం స్పెషల్గా తయారు చేశాడు. స్పెషల్ ఇమేజ్, స్పెషల్ లైక్నెస్. ఆయన బిడ్డలం మనం. ఆయన ఏదో తమాషగా మనలాగా భార్యాభర్తలు విడిపోయినట్టు యేసు ప్రభు తమాషాలు పడ్డు, దేవుడు తమాషాలు పడ్డు. అందుకే ప్రసంగిలో రాయబడింది, వాట్ ఎవర్ గాడ్ డస్ ఇట్ షాల్ బి ఫర్ ఎవర్. దేవుడు ఏది చేసినా అది ఎప్పటికి ఉంటుంది. నథింగ్ కెన్ బి టేకెన్ ఇట్, నథింగ్ కెన్ బి టేకెన్ ఇట్, నథింగ్ కెన్ బి యాడెడ్ ఫ్రమ్ ఇట్. దాని నుంచి ఏది తీసివేయబడదు, దానికి ఏది కలపదు. 100 6 అయినా 600 అయినా, ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూనివర్సల్ ట్రూత్ అంతే ఇది. హల్లెలూయా. ఇది విశ్వము చెప్తున్నటువంటి సత్యం అండి. నీ భర్తను ఇమీడియట్గా నీ భర్తతో సమాధానపడు, లేకపోతే నువ్వు ఇచ్చిన ఆఫరింగ్ దేవుడి తీసుకోడు. నువ్వు చేస్తున్న ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళదు. నువ్వు ఈ మొండెం లేకుండా, ఈ తల లేకుండా, ఈ మొండెంతో బతకకూడదని దేవుడికి ఇష్టం లేదండి. ఈ తల లేకుండా ఈ శరీరానికి విలువ లేదు, ఈ శరీరం లేకుండా ఈ తలకు విలువ లేదు. దేవుడు చూడండి ఎంత విలువలు ఉన్నాయో, కుటుంబ వ్యవస్థకు విలువలు ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ అంటే అది విలువలతో కూడినది. అది కనుక ఈ మొండెంతోనే నేను ఉంటాను అంటే ఇంకా నీ అంత అజ్ఞాని ఎవరుండరు అసలుకి, ఎలాంటోడైనా సరే. మనమే మాట్లాడుతుంటాం కదండి, ఎడ్డోడైనా గుడ్డోడైనా నా భర్తతోనే ఉంటానని. అంటే అవి మాటల వరకేనా? క్రియల్లో చూపించాలి. యాక్షన్స్ లేవు, ఓన్లీ మాటలే, సౌండ్ లేదు,
ఓన్లీ మ్యూటే. ఇది ఎందుకు పని చేస్తుంది? ఇది భర్త ఉంటే నీకు ఎంత అందమో తెలుసా? నువ్వు మార్చుకోవాలా, ప్రార్థన చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదాము చూసి ఐ విల్ మేక్ ఏ కంపారబుల్ అండ్ సూటబుల్ సూట్ కావాలా. అప్పుడు వాళ్ళు ఆదాముకు సూట్ అయింది కాబట్టి 930 సంవత్సరాలు బతికాడు. అబ్రాహాంకి సూట్ అయింది కాబట్టి అబ్రాహాము 175 సంవత్సరాలు బ్రతికాడు. ఇస్సాకు సూట్ అయింది కాబట్టి ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు. యాకోబుకు సూట్ అయింది కాబట్టి యాకోబు 147 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపుకు సూట్ అయింది కాబట్టి యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. యెహోషువకి సూట్ అయింది కాబట్టి 110 సంవత్సరాలు బ్రతికాడు. మెతూషలకు సూట్ అయింది కాబట్టి 969 సంవత్సరాలు బ్రతికాడు. మరి తొందరగా చచ్చిపోతున్నారేంటి ఈ రోజున? మా హస్బెండ్ చనిపోయాడండి అంటే మీరిద్దరు సరిగా లేరన్నమాట. టెన్షన్, ప్రతిదానికి టెన్షన్. ఇద్దరు కూర్చొని మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి, దేవుడు ఏదైనా ఇస్తాడు. ఇద్దరు కలిసినప్పుడే అది స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే అనేది బాండ్ అంటారు. మ్యారేజ్ ఈజ్ ఎ బాండ్. తెలుసా అండి? అదొక బంధం. అది ఆ బంధాన్ని తమ చేతులతో చెడగొట్టేసుకుంటున్నారు. ఆ వివాహ వ్యవస్థను ముక్కలు చేసేస్తున్నారు. కోర్టులోకి తీసుకెళ్లి పెట్టేస్తున్నారు. కోర్టు ఏం చేస్తుందండి? వాళ్ళకి ఈ లోకమైన నాలెడ్జ్ ఉంది కాబట్టి వాళ్ళు దాన్ని అండర్స్టాండింగ్ చేసుకోలేరు. అందుకనే హెవెన్లీ విజ్డమ్ ఉండాలి మనకి. అప్పుడు నీ కుటుంబాన్ని కట్టుకుంటావు. బైబిల్లో ఒక మాట రాసింది, సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును. ఉమెన్ రోల్ ఏంటో తెలుసా అండి? బైబిల్లో చాలా ఇంపార్టెంట్ రోల్ దేవుని దృష్టిలో. అనుకుంటున్నారు సామాన్యులు కాదు మీరు. కుటుంబాన్ని కట్టుకోగలరు, కుటుంబాన్ని కూలగొట్టుకోగలరు, కుటుంబాన్ని కట్టగలరు, రోడ్డు మీదకి నెట్టేయగలరు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఊడబెక్కున్నావా? ఇప్పుడే వెళ్ళిపోయి సమాధానపడు. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. అమ్మయ్యా, ఈ ప్రేయర్ నాకు ఎంత హాయిగా ఉంది. ఓ ఎంత ప్రార్థనలు చేస్తారో, ఎన్ని ఉపవాసాలు ఉంటారో, ఎన్ని స్తుతిస్తారో, ఎన్ని అంటారో, ఎన్ని వాక్యాలు చెప్తామో, ఎన్ని వాక్యాలు వింటామో, ఎన్ని మెమరీ వర్స్ మళ్ళీ రిపీట్ చేస్తాం. కానీ హస్బెండ్ దగ్గరికి వచ్చే లోపల ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. అందుకే బైబిల్ చదవాలి, ఎలా హ్యాండిల్ చేయాలో. భర్తను ఎలా హ్యాండిల్ చేయాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలని ఎఫ్ఎస్సి సంఘానికి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడాడు పౌలు. అయితే కొలస్సీ సంఘానికి చెప్పాడు, భార్య రూల్ ఏంటి, భర్త రూల్ ఏంటి, వాళ్ళ రూల్స్ పాటించాల. ఓన్లీ భార్య చేయాల్సింది ఏంటో తెలుసా? లోబడాలంతే. ఏదన్నా కానీ భర్త చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రేమించాల. ఎవరికి ఏది వీక్నెస్సో దేవుడు ఆ వీక్నెస్ని దేవుడు హైలైట్ చేస్తాడు. ప్రేమించలేరు, అసలు విధేయులుగా ఉండలేరు. అందుకే వాళ్ళు ఒక్కరు కలవట్లేదు. 128వ కీర్తనలో అదే ఉంది. హస్బెండ్ ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తర్వాత వాళ్ళు ఎలా ఆశీర్వదించబడతారని ఉంది. కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం విచ్ఛిన్నం అయిపోయి రోడ్ల మీదకి రావడానికి కారణం ఎవరో తెలుసా? సాతానుగాడండి. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు, మాట వింటారు, వేరే వాళ్ళ మాటలు తీయగా ఉంటాయి. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆదామును డిసైడ్ చేసుకున్నాడు, ఆదాముకు సాటి అయిన సహాయకురాల్ని ఇవ్వాలి. అంతే. ఎక్కడి నుంచో చూశాడు. ఈ సృష్టిలో ఏది సూటబుల్ కావట్లేదు, ఈ క్రియేషన్లో ఏది కంపారబుల్ కావట్లేదు. ఓన్లీ ఆదాము నుంచే అవుతుంది అది కంపేర్. అదేంటో తెలుసా అండి? అది 2వ వచనం, అది 2:22లో ఉంది. గాడ్ హ్యాస్ డిజైన్డ్. రెండోది ఎక్కడి నుంచి దేంతో డిజైన్ చేస్తున్నాడో తెలుసా అండి? పక్కటి ఎముకను తీశాడు. ఆదామునేమో మట్టితో చేశాడు, ఇప్పుడు స్త్రీని ఎముకతో తయారు చేస్తున్నాడు. ఇది బైబిల్ చదివే వాళ్ళకి మాత్రమే తెలుసు. కొత్తగా ఒకవేళ అన్యులు వింటుంటే గాన ఇది నిజంగా మీకు విచిత్రం అనిపించవచ్చు. మమ్మల్ని ఎముకతో చేశాడు. అవును, దేవుడు పక్కటి ఎముకని తీసుకొని ఆ ఎముకని ఎంత అందంగా చేశాడంటే ఆదాము మాటల్లోనే వినబోతున్నాం మనం త్వరలోనే. ఇంకా ఆదాము ఆ రూపాన్ని చూసి, ఆ అందాన్ని చూసి ఎలా మైమరిచిపోయాడో, ఎలా ఆయన మాటల్లో ఎలా అద్భుతంగా మాట్లాడుతున్నాడో చూద్దాం. ఎముకను తయారు చేశాడండి. అబ్బా, అందుకే దేవుడు ఆయన సృష్టికర్త అండి. నిజంగా అసలు ఎముకతో ఎలా తయారు చేసి ఉంటాడు? ఒకరినేమో మట్టితో చేశాడు, స్త్రీనేమో ఎముకతో చేశాడు. ఎక్కడి నుంచి? ఆయనలోంచి తీస్తేనే అప్పుడు సూట్ అవుతుంది, వేరే ఎముక సూట్ కాదు. చాలామంది ఏమో నా భర్త వద్దు, వేరే హస్బెండ్ అయితే ఎంత బాగుంటుంది, నా భార్య వద్దు, వేరే భార్య అయితే ఎంత బాగుంటుంది. బైబిల్లో సామెతల్లో రాశాడు. అందుకే పొరుగింటి
పుల్ల కూర రుచిగా ఉంటుందంట. ఏ స్టోలన్ వాటర్ ఈజ్ స్వీట్ అంట. దొంగిలించినటువంటి ఆహారము తీయగా ఉంటుంది, దొంగిలించిన నీళ్లు తీయగా ఉంటాయంట. అయితే మన లాంగ్వేజ్లో చెప్తున్నాను, పొరిగింటి పుల్లకూర చాలా రుచిగా ఉంటుందంట. మనకి ఎన్ని కూరలు చేసుకున్నా ఎవరైనా కొంచెం ఇంత కప్పులు వేసారనుకోండి, అబ్బా పిన్ని గారు ఎంత బాగుందో మీ కూర, అబ్బా వదిన గారు ఎంత బాగుందో మీ కూర, అబ్బా బాబీ ఎంత బాగుందో మీ కూర, అబ్బో చాబీ ఎంత బాగుందో మీ కూర. ఒకసారి ఆలోచించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ బాబీ ఇచ్చిన కూర బాగుందా, మీ వైఫ్ చేసింది బాగాలేదా? ఆ వదిన గారు ఇచ్చింది బాగుందా, ఆ పిన్ని గారు ఇచ్చింది బాగుందా? బా ఆంటీ మీ కూర ఆంటీ సూపర్ ఆంటీ. ఏంటి సూపరు? ఊరికే పొగడ్డం తప్ప ఆడేమీ లేదు. అంటే ఎక్కిస్తున్నాడు, పైకి ఎక్కించి అక్కడ హిమాలయ పర్వతాలు ఎక్కించి లోయలో ఒక్కొక్కసారి చూడమ్మా అక్కడ దూకిపడి సావని. పొగడ్తలు పనికిరావు, పగవారి పొగడ్తలంట అవి పనికిరావు అన్నది బైబిల్లో. యేసు ప్రభువుని సాతానుడు ఎన్ని పొగిడాడో ఒక్కటి కూడా ఆయన రెస్పాండ్ కాలేదు. రెండోది, గాడ్ హ్యాస్ డిజైన్డ్, ఎముకను డిజైన్ చేశాడండి. వా ఎంత టైం తీసుకున్నాడో. ఎలా చేశాడో తెలుసా అండి? ఈయన చూసి చిచిచి నాకు ఇట్లాంటిది వద్దు అనలేదు. అందుకే దేవుడిచ్చిన ఆ వైఫ్ హస్బెండ్కి ఎప్పుడు అందంగానే కనబడుతుంది. దేవుడిచ్చినటువంటి ఆ హస్బెండ్ ఎప్పుడు కూడా ఆ వైఫ్కి అందంగానే కనబడుతుంది. ఇంకొక వేరే థాట్ రాదు ఎలా ఉన్నా సరే. ఎందుకంటే వాళ్ళిద్దరు స్పిరిచువల్గా ఒకటే ఉన్నారు, వాళ్ళిద్దరు మెంటల్గా ఒకటే ఉన్నారు, వాళ్ళిద్దరు సోషల్గా ఒకటే ఉన్నారు, వాళ్ళిద్దరు సైకలాజికల్గా ఒకటే ఉన్నారు, వాళ్ళిద్దరు ఫిజికల్గా ఒకటే ఉన్నారు. అందుకనే వాళ్ళిద్దరు భార్యాభర్తల బంధము చనిపోయే వరకు కొనసాగుతుంది. హల్లెలూయా. ఇంకా సెకండ్ పర్సన్కి వాళ్ళు అవకాశం ఇవ్వరు, సెకండ్ థాట్కి అవకాశం ఇవ్వరు. చాలామంది అలా చేయట్లేదు. నా భార్య కంటే ఇంకొకరే బాగుంటారు అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు కాబట్టి. అలా ఒకవేళ సొంత నిర్ణయం నువ్వు తీసుకున్నావంటే నువ్వు పరలోక రాజ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అంతే. దేవుడు పెట్టినటువంటి ఈ రూల్స్ అన్ని కూడా మన కోసమేనండి. చాలామంది నీ భార్యను కాకుండా నీ భార్య బ్రతికుండి ఇంకొక భార్యను చేసుకున్నావంటే నువ్వు దేన్ని చేస్తున్న సమానం తెలుసా? వ్యభిచారం చేస్తున్నావని. వ్యభిచారులకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. నీ భర్తను వదిలేసి ఇంకొక భర్తను చేసుకున్నావంటే నువ్వు వ్యభిచారం చేస్తున్నావు, నీకు పరలోక రాజ్యంలో స్థానం లేదు. వాళ్ళు బ్రతుకున్నారు, ఆ భార్య బ్రతుకుంది, ఆమె యొక్క ఆ బాధ వేదన ఉసురు నీకు నీ పిల్లలకు తగులుతుంది. లేకపోతే ఆ భర్త ఆ పిల్లలు ఆ రోదన నీకు నీ కుటుంబానికి తగులుతుంది. ఇది ఒక శాపం. భార్యాభర్తలను విడగొట్టడానికి నీకెవరిచ్చారు ఆ హక్కు? అందుకే దేవుడు భార్యాభర్తలను సృష్టించాడు కానీ అన్నదమ్ములను, అక్క చెల్లెలను, బావ బామర్దులను, లేకపోతే ఆడపడుచులను, వదినలను సృష్టించలేదు. దేవుడు భార్యాభర్తలను సృష్టించాడు. ఆ బంధం ఎంత గొప్పదో ఆదికాండంలో మోషే ద్వారా రాయించాడు. ఆ బంధం ఎంత గొప్పదో ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు ద్వారా రాయించాడు. చాలా బంధం గొప్పదండి. ఇక్కడే కాదు, పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నీ కుటుంబాలుగా ఆశీర్వాదకరంగా ఉంటాం మనం. ఇక్కడ ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నామో అక్కడ ఉంటాం. కుటుంబం ఎందుకు నోవహు కుటుంబాన్ని ఓడలోకి ఎక్కించాడండి? నోవహు భార్య. నోవహు ఎన్ని సంవత్సరాలు జీవించాడు తెలుసా? ఆ భార్య ఇచ్చినటువంటి ఆ సమాధానం. ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో సమాధానం లేదనుకోండి, మళ్ళీ ఇంట్లో ఉండలేము. అసలు దేవుడు డిజైన్ చేశాడు తెలుసా? అది మాట్లాడుతున్నాడు. ఆదాం ఏమని మాట్లాడాడు తెలుసా? చూసి వావ్, హవ్వను చూసి, హవ్వ అంటే ముసలిది అనుకునేవాళ్ళు అండి, చాలా యంగ్ అండ్ ఎనర్జెటిక్, డైనమిక్ అండ్ బ్యూటిఫుల్ లేడీ అని చెప్తాను నేను. చూసి వావ్ అన్నాడు. మన భాషలో ఏమన్నాడు తెలుసా? ఓ యు ఆర్ మై ఫ్లెష్ ఆఫ్ మై ఫ్లెష్, బోన్ ఆఫ్ మై బోన్, యూ విల్ బి కాల్డ్ ఉమెన్. నువ్వు నా ఎముకలో ఎముక, నా శరీరంలో శరీరము, నువ్వు స్త్రీగా పిలువబడుతున్నావు. షీ షల్ బి కాల్డ్ ఉమెన్ బికాస్ షీ వాస్ టేకెన్ అవుట్ ఆఫ్ మీ.
నువ్వు నాలో నుంచి తీయబడ్డావు, నా ఎముకల్లో నుంచి ఒక ఎముకవు గనుక నువ్వు నాదానివి. యు ఆర్ మైన్. మైన్ అయితే నువ్వు నాదానివి అని చెప్పి ఇంకొకటి దాంతో పోతారా? ఎంత వాట్ ఏ రెడిక్యులస్ డెసిషన్ అండి అసలు. వాట్ ఏ డర్టీ డెసిషన్. నీ యొక్క ఆ పిటిషన్ను బ్యాక్ తీసుకో అంతే. నువ్వు ఏ కేసు అయితే వేసావో ఆ కేసు బ్యాక్ తీసుకో. నీ హస్బెండ్తో సమాధానపడు, నీ భర్తతో సమాధానపడు, నీ భార్యతో సమాధానపడు. అప్పుడు చూడండి ఆ రాత్రి నువ్వు మంచిగా పడుకుంటావు. అప్పటి వరకు నీకు నిద్ర రాదు. నువ్వు ఎవరితోనో అది కొన్ని క్షణాలు ఆనందాన్ని చూసి అది కొన్ని రోజులే ఆనందం, తర్వాత ఊగి ఊగి ఉయ్యాల మళ్ళీ అక్కడికి రావాల్సిందే. ఎక్కడెక్కడో తిరిగేసి వచ్చి ఉయ్యాల ఎంత హైట్కి వెళ్ళినా సరే మళ్ళీ ఆ ఉయ్యాల అక్కడికి రావాల్సిందే. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను మీకు. కోర్టు కేసు అండి. వాళ్ళు ఈ లోకపు చదువు చదివారు, వాళ్ళు సరైనటువంటి డెసిషన్ ఇవ్వలేరు. దేవుని దగ్గరికి ఏడు, నా భర్తను పంపించు, నా భార్యను పంపించు, నా పిల్లల్ని పంపించు. 2, 3, 4, 5 పెళ్లిళ్ళు చేసేసుకొని దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే దేవుడు కాంప్రమైజ్ కాడు. అవుతాడు అనుకుంటున్నారా కాంప్రమైజు? దేవుడు మాట అంటే మాట అండి. మాట తప్పాడంటే ఆయన దేవుడు ఎలా అవుతాడు? బైబిల్లో ఉన్నాయన్నీ ఆయన మాటలే. సాతాను కౌంటర్ వేయొద్దు, సాతాను ఆర్గ్యూ చేయొద్దు, సాతాను వాదించొద్దు అంటే మనం సాతానికి అవకాశం ఇవ్వద్దు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు ఇవి నా మాటలు కాదు మీరు అనుకుంటున్నారేమో. పరిశుద్ధాత్మ దేవుడు నాకు వివరించమని చెప్తే ఇక్కడ నేను నిలబడ్డాను తప్ప ఆయనే స్వయంగా డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ ఊరైనా సరే, నువ్వు అమెరికాలో ఉండు, అనకాపల్లిలో ఉండు, అవసరం లేదు దాంతో. కువైట్లో ఉండు, కోనసీమలో ఉండు, లేకపోతే ఆస్ట్రేలియాలో ఉండు, అద్దంకిలో ఉండు, నో మ్యాటర్ గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ డైరెక్ట్లీ. హల్లెలూయా. గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ డైరెక్ట్లీ. నీతోనే మాట్లాడుతున్నాడు, నీతోనే. ప్రియమైన చెల్లి, ఏడుస్తున్నావు నాకు తెలుసు. అయ్యో ఎంత పొరపాటు చేశాను, ఐ హావ్ కమిటెడ్ ఎ మిస్టేక్. నేను తప్పు చేశాను. ఎస్, యు డిడ్ ఏ రాంగ్ మిస్టేక్. నువ్వు చేసావు తప్పు. దాన్ని సరి చేసుకో, చెక్ చేసుకో, దాన్ని సెట్ చేసుకో. దేవుడు నీకే ఇచ్చాడు అవకాశం, నీకు ఇస్తున్నాడు. ఒక అందమైన ఎముకతో తయారు చేశాడండి. అప్పుడు అంటున్నాడు ఆదాం, అంటున్నాడు దేవుడు ఎంత గొప్పోడు. నా ఎముకలలో ఒక ఎముక కోతిలో నుంచి రాలేదండి, కుక్కలో నుంచి రాలేదు, పిల్లిలో నుంచి రాలేదు, పందిలో నుంచి రాలేదు. ఎముకను తీసి మనిషిలో నుంచే మనిషి వచ్చాడు. సూటబుల్ అండి, ఇదండి సూటబుల్ అంటే. వాళ్ళు ఎంతకాలమైన ఉంటారు. అసలు ఏంటండి, డైవర్స్ అనే మాట రానే రావద్దు. దేవుడికి 3 ఇష్టం లేదు. చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలకించండి ప్రియమైన సహోదరి సహోదర. వ్యభిచారం దేవుడికి ఇష్టం లేదు, విగ్రహారాధన దేవుడికి ఇష్టం లేదు, విడాకులు దేవుడికి ఇష్టం లేదు. ఈ 3 గుర్తుపెట్టుకోండి చచ్చే వరకు, ఈ భూమి ఉన్నంత వరకు. వ్యభిచారం చేస్తున్నావా, దేవుడు నిన్ను ఇష్టపడడు. విగ్రహారాధన చేస్తున్నావా, దేవుడు నిన్ను ఇష్టపడడు. విడాకులు తీసుకోవాలనుకుంటున్నావా, దేవుడు నిన్ను ఇష్టపడ్డు. మొండెం లేకుండా ఏం చేయగలవు? హెడ్ లేకుండా ఏం చేయగలవు? హెడ్ లేకపోతే ఏమి లేదు, ఈ బాడీకి విలువ లేదు. ఈ బాడీ లేకుండా హెడ్కి విలువ లేదు. హెడ్ బాడీని ఈక్వల్ చేసేది నెక్. అందుకే బైబిల్లో మహాజ్ఞాని సొలొమోన్ అంటున్నాడు, లెట్ యువర్ ఫౌంటైన్ బి బ్లెస్డ్. నీ ఊట దీవెన నందును. భార్యను ఊటతో పోల్చుతున్నాడు. ఊటండి. రిజాయిస్ విత్ ద వైఫ్ ఆఫ్ యువర్ యూత్. నీ భార్యతో సంతోషించాయా? ఎందుకు పొరుగింటి పుల్లకూర ఎందుకు నీకు? స్టోలన్ వాటర్ ఎందుకు నీకు? ఎలా ఉన్నా సరే నువ్వు దేవుడు ఇచ్చినటువంటి వైఫ్తో నువ్వు ఆనందించు. సూపర్ మాటలండి ఈ మాటలన్నీ నీకోసమే. 3వది చూద్దాం. గాడ్ హ్యాస్ డిసైడ్ చేసుకున్నాడు, డిజైన్ చేశాడు, డెడికేట్ చేస్తున్నాడు. ఏదైనా తోటలో కోటాను కోట్ల దేవదూతలు, సృష్టికర్త, ముల్లోకాలకు సృష్టికర్త అయిన తండ్రి దేవుడు, పరలోకానికి వెలుగుగా ఉన్న యేసుక్రీస్తు, ఆదరణ ఇచ్చేటువంటి ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సమక్షంలో వీళ్ళిద్దరి వివాహం అట్టహాసంగా, ఆర్భాటంగా, ఘనంగా, అద్భుతంగా జరిగింది అని పౌలు 13 హెబ్రీలకు రాసిన పత్రిక 13:4 ఏంది ఘనంగా అంటే కోట్ల రూపాయలు పెట్టి ఘనంగా చేయడం కాదు. ఘనం అంటే అది అనుకుంటారు చాలా మంది.
పెద్ద గార్డెన్ తీసుకొని విఐపీలందరూ వస్తే అది ఘనం అనుకుంటారేమో. దేశాధినేతలందరూ వచ్చారు, ఈ పెళ్లి అట్టహాసంగా జరిగింది. నో, ఏదో తెలుసా అండి ఘనంగా జరిగింది? ఘనంగా జరగడము అని అంటే సూటబుల్, కంపారబుల్ టు హిమ్, స్పిరిచువల్ గా, మెంటల్ గా, సోషల్ గా, సైకలాజికల్ గా, ఫిజికల్ గా కలిసిన ఈ జంట కలకాలం లేకపోతే 100 సంవత్సరాలు, యుగ యుగాలు ఆయనతో యేసుతో నడుస్తూ ఉండడమే అట్టహాసంగా జరగడం అంటే. ఘనంగా అంటే అది. కోట్ల రూపాయలు పెట్టి ఒక 6 నెలలకే డైవర్స్ తీసుకొని, లేకపోతే అతిరథ మహారాజుల సమక్షంలో ఆ పెళ్లి జరిగి అది పేటకులైపోయి, అది కాదు ఘనం అంటే. చాలా మంది ఘనం అంటే అది అనుకుంటున్నారు. అబ్బా, నా కూతురు పెళ్లి మేము అట్టహాసంగా చేశాం, విడాకులైపోయింది. తమాషా అనుకుంటున్నారండి? తల్లిదండ్రులు పెళ్లి చేయడం, విడాకులు ఇప్పించేసాడు, ఇంకోరు పెళ్లి చేయడం, విడాకులు ఇప్పించేసాడు, ఇంకోరు పెళ్లి చేయడం, విడాకులు ఇచ్చేయడం. ఇది కుక్కల ప్రవృత్తి. మళ్ళీ చెప్తున్నాను, మనుషుల ప్రవృత్తి కాదు. మనకు మనుషులకి ఒకటే ఉంది, ఒక్కసారే. యేసుప్రభు వచ్చిన తర్వాత ఆ సిస్టాన్ని, ఆ లాను దేవుడు దాన్ని మోడిఫికేషన్ చేశాడు. అది చూడాల. పాస్టర్ గారు పాత నిబంధనలు ఇన్ని ఉన్నాయి కదా, అన్ని ఉన్నాయని క్వశ్చన్ చేస్తారేమో. కొత్త నిబంధన అంతా ఒకసారి చదవండి. కొత్త నిబంధనలో మోడిఫికేషన్ చేశాడు. కళ్ళతో చూసినా అది వ్యభిచారమే. భార్యను వదిలిపెట్టేసి ఇంకో భార్యను చేసుకున్నా అది వ్యభిచారమే. డిసైడ్ చేసుకున్నాడు, డిజైన్ చేశాడు, డెడికేట్ చేశాడు అతిరథ మహారథుల సమక్షంలో. ఇది ఘనంగా జరగడం అంటే. ఘనహీనం కాదండి ప్రియమైన సహోదరి సహోదరులారా. బైబిల్లో ఇలా ఘనంగా జరిగినటువంటి పెళ్లి, ఒక పెళ్లిని ఇంకో పెళ్లి మనం చూడబోతున్నాం. అదే ఇస్సాకు రిబకాల పెళ్లి. ఇస్సాకు కోసం అబ్రహాం ఎంతగానో ప్రార్థన చేశాడు. ఇస్సాకు ఎంతగానో ప్రార్థన చేశాడు. 40 ఏళ్ళు వచ్చినాయి. 40 ఏళ్ళు ప్రార్థన చేస్తా ఉన్నాడు. రిబకాను ఆ ఎలియాజరు చూసి తీసుకొని వచ్చే వరకు ఆయన ప్రార్థనలోనే ఉన్నాడు. ప్రార్థన లేకుండా పెళ్లిళ్ళు చేసుకుంటారండి? దేవుణ్ణి అడగకుండా. ఆస్తుంది, అంతస్తుంది, వస్తువులున్నాయి, వాహనాలున్నాయి, ఇల్లున్నాయి, వాకిళ్ళున్నాయి. ఆ అబ్బాయికి సొంత ఇల్లు ఉంది, అందుకే మేము ఇచ్చేస్తున్నాం. ఆ అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్, అందుకే మేము ఇచ్చేస్తున్నాం. ఆ అబ్బాయి డాక్టర్, అందుకే మేము ఇస్తున్నాం. ఆ అబ్బాయి చాలా బిజినెస్ మ్యాగ్నెట్ అంట, రియల్ ఎస్టేట్ రియల్టర్ అంట, అందుకే ఇస్తున్నాం. అలాంటి వాళ్ళు దేవుడి చిత్తంలో ఉన్న సాఫ్ట్వేర్ అయినా సరే, హార్డ్వేర్ అయినా సరే, రియల్ ఎస్టేట్ అయినా సరే, ఏదైనా సరే దేవుడి చిత్తంలో ఉన్నోళ్ళు కావాలి మనకి. దేవుడి చిత్తంలో ఉన్నోళ్ళు కావాలి. దేవుడి చిత్తంలో లేకపోతే వాళ్ళిద్దరూ, మీరు ఒకవేళ అతిరథుల సమక్షంలో లేకపోతే విఐపీల సమక్షంలో, పెద్దల సమక్షంలో ఆ పెళ్లిని కుదిర్చినా వాళ్ళు బెడ్రూమ్లో ఒక్కటి కాలేరు. వాళ్ళిద్దరు మనసులు కలవు, వాళ్ళిద్దరు ఒక్కటి కాలేరు. అది ఎంత వేదన, ఎంత బాధ, ఎంత దుఃఖము తెలీదు. లాస్ట్కి తెలుస్తుంది. అప్పుడు ఏడుస్తారు, కన్నీరు మున్నీరు కార్చి ఏడుస్తారు. దేవుడు ఏదైనా తోటలో చేసినటువంటి ఆ వివాహము ఇప్పటి వరకు అది కొనసాగుతూనే ఉంది. మార్కు రాశాడు దాని గురించి. 10వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాల్లో ఏమని రాయబడిందో, సృష్టి ఆది నుండి దేవుడు వారిని స్త్రీగాను పురుషునిగాను కలుగజేసెను. ఈ హేతు చేత పురుషుడు తమ తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనును. విడిచిపెట్టేసేయాలి, భార్య హత్తుకోవాలి. ఎందుకంటే ఆ బంధం అంత గొప్పది. వారిద్దరు ఇద్దరు కాక ఏక శరీరంగా ఉంటారు. లాస్ట్లో ఉంటుందండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. Therefore God has joined together, let not man put asunder. దేవుడు జతపరిచిన వారిని ఏ మనిషి వేరు చేయొద్దు. ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడా నీ చిత్తంలో ఉన్న అమ్మాయినే తీసుకురా, నీ ఇష్టంలో ఉన్న అమ్మాయినే తీసుకురా. ఎలియాజరు కూడా ప్రార్థన చేశాడు, నా యజమానుడి కుటుంబానికి ఈమె సూటబుల్ అవుతుందా కాదా? దేవుడు చూపించాడండి. ఎస్, ఈమె అయితేనే సూటబుల్ అవుతుంది. వెంటనే వాళ్ళు ఒప్పుకొని పంపిస్తున్నారు. ఆ ఇస్సాకు రిబకాల యొక్క జంట ఎంత గొప్పది అంటే, బైబిల్లో ఆ జంట చాలా అద్భుతమైన జంట అండి. దానికి మించినటువంటి మాదిరికరమైన జంట, రోల్ మోడల్ జంట మరొకటి లేదు. అందుకే ఇస్సాకు 180 సంవత్సరాలు చాలా అద్భుతంగా జీవించాడు, చాలా హాయిగా బ్రతికాడు. వాళ్ళది చాలా ఆదర్శమైన జంట.
బైబిల్లో ఎన్నో జంటలు ఉన్నాయి, అవన్నీ చెప్పడానికి టైం లేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు వివాహం చేయబోయే నీ కొడుకు విషయంలో, వివాహం చేయబోయే నీ కూతురు విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటున్నావు నువ్వు? సూటబుల్ అండ్ కంపారబుల్ టు హిమ్, సూటబుల్ అండ్ కంపారబుల్ టు హర్. ఆమె విషయంలో ఆమెకి ఆయనకి కంపారబుల్ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని చేసేయడం, లేకపోతే ఏది అంటే అది చూసేయడం కాదు. లోకం అంతా కూడా మాయ, భ్రమ, ఈ రంగుల వలయం ఇది. అందుకే ఒక సామెత ఉంది, ఆల్ ద గ్లిటర్నెస్ ఈజ్ నాట్ గోల్డ్. మెరిసేదంతా బంగారం కాదు. బంగారం లాంటి అల్లుడు, బంగారం లాంటి కోడలు రావాలంటే దేవుడు రిబకాను అబ్రహాం ఇంటికి నడిపించినట్లు దేవుడు మీ ఇంటికి అలాంటి కోడల్ని నడిపించాలి. ఇస్సాకు లాంటి భర్త కావాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. అడగం, మనం అలా అడగం. బాగా చదివాడండి, అమెరికాలో జాబ్ అంట, అమెరికాలో ఒక వైపు, అనకాపల్లిలో ఒక వైపు, తర్వాత తెలుస్తుంది. కోనసీమలో కువైట్లో 2 ఫ్యామిలీస్ కాదు, అలా కుదరదు. దేవుడి సన్నిధిలో అడిగినటువంటి ఫ్యామిలీ ఎవరంటే అబ్రహాము, ఇస్సాకులు అడిగారు, దేవుడా నా కొడుక్కి, ఈ ఇంటికి, ఇంత పెద్ద ఆస్తికి నిజంగా ఈ ఇంటికి సరిపోయినటువంటి కోడల్ని మీరు తీసుకురా. రిబకా నిజంగా ఇంత రిమార్క్ లేదండి ఆ ఇంట్లో. ఇంత రిమార్క్ ఉంటే బైబిల్లో రాసి ఉండేవాళ్ళు. ఎ రిమార్కబుల్ వైఫ్ అంటే రెబెకానే. ఎ రిమార్కబుల్ వైఫ్ అంటే రిబకా. రిమార్క్ లేకుండా ఉండాలి. పుట్టింట్లో ఎలా ఉన్నావో మెట్టింట్లో కూడా అలాంటి పేరే తెచ్చుకోవాలమ్మా అని ప్రార్థనతో ఒక బైబిల్ ఇచ్చి ఆమెను పంపించాలి. కానీ ఇప్పట్లో మనం ప్రతి ఒక్కరిని చూస్తా ఉన్నాం. మనకు ఎలా కనపడతారంటే, ఎక్కడ ఎవరు కనపడినా బైబిల్ చేతిలో కనపడదు, కానీ సెల్ ఫోన్ తీసుకొని చేతిలో పట్టుకొని ఫోటోలో పోజులు ఇచ్చి కనబడతారు. సెల్ ఫోన్ లేకపోతే లైఫే లేదనుకుంటాం మనం. కానీ సెల్ ఫోన్ ద్వారానే మనకి లైఫ్ లేకుండా పోతుంది. సెల్ ఫోన్ పట్టుకొని కాదండి, బైబిల్ ఉండాలి నీతో పాటు, వాక్యం ఉండాలి, దేవుడు ఉండాలి. అప్పుడు 3 పువ్వులు 6 కాయల్లాగా మీ కుటుంబం 100 సంవత్సరాలు అద్భుతంగా ఉంటుంది. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ కూడా ఇంత కూడా గొడవపడినట్టు మనకు కనపడదు బైబిల్లో. ఎంత సంతోషం నిజంగా. అసలు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు డిసైడ్ చేసుకున్నాడు, దేవుడు డిజైన్ చేశాడు, దేవుడు వాళ్ళని డెడికేట్ చేశాడు. ఫైనల్గా డిక్లరేషన్ ఇస్తున్నాడు, దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళని ఎవ్వరు విడదీయడానికి వీల్లేదు, ఎవ్వరు విడదీయడానికి వీల్లేదు. భూమి, ఆకాశము, సూర్యచంద్ర నక్షత్రాలు, కోటాను కోట్ల దూతలు, వీళ్ళందరూ ఈ వివాహానికి వీళ్ళే సాక్షులు. ప్రమాణాలు ఏమైనాయి, నిబంధనలు ఏమైనాయి, ఆ రింగులు మార్చుకోవడం ఏమైంది, బైబిల్లో మార్చుకోవడం ఏమైంది? దేవుని సన్నిధిలో, పవిత్రమైన దేవుని సన్నిధిలో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో జరిగి మీరు ప్రమాణాలు చేసి లాస్ట్కి తీసుకొని వెళ్ళి ఎక్కడ పడేశారో తెలుసా అండి? బైబిల్లో ఉంది, సత్యము సంత వీధిలో పడేశారంట. ఎంత దుఃఖం అండి దేవుడికి అసలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, సత్యాన్ని సంత వీధుల్లో పడేయడం అంటే ఏంటి? దేవుడి సన్నిధిలో ప్రమాణాలు చేశారు. ఆ ప్రమాణాలు ఏమైనాయి, ఆ నిబంధనలు ఏమైనాయి, ఆ ఒప్పందాలు ఏమైనాయి? డిక్లరేషన్ కూడా ఇస్తారు, పైకి పాస్టర్ గారు ఇస్తాడు, ఇది మొదలుకొని వీళ్ళు ఈ రోజు నుంచి వీళ్ళు భార్యాభర్తలు అయిపోయింది. వివాహ వ్యవస్థ ఎంత గొప్పది, దాన్ని పనికి రాకుండా చేసేసారండి. వివాహ వ్యవస్థ చాలా గొప్పది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏదైనా తోటలో తండ్రి అయిన దేవుడు దాన్ని వివాహ వ్యవస్థకు ముద్ర వేశాడు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఆ కానా అనేటువంటి ఆ కళ్యాణానికి వెళ్ళి దాన్ని దేవుడు అద్భుతంగా యేసయ్య దానికి ఘనపరిచినట్లుగా మనం కనబడుతున్నాం. మనకి అక్కడ తెలియజేస్తుంది, కానా పెళ్లికి వెళ్ళి దాన్ని ఎంతో అద్భుతంగా ఆయన్ని ఘనంగా దాన్ని పాటించినట్లుగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. గలిలయలోని కానా అనే వివాహానికి వెళ్ళుట ద్వారా దానికి ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో గుర్తు చేసుకోగలుగుతున్నాం. అందుకే హెబ్రీ మళ్ళీ 13:4 వచనంలో వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. ఎన్ని విషయాల్లో? ఈ లోకములో ఏదేదైతే మనం ఆధిక్యత అనుకుంటున్నామో వాటన్నిటికంటే గొప్పది ఏంటంటే, ఎప్పుడైతే ఈ 4 నేను చెప్పానో అవి వాటి యొక్క వాటిలో జరుగుతుందో అప్పుడు ఘనమైంది. డబ్బులను బట్టి కాదు ఘనమైంది, బాగా పబ్లిక్ వస్తే కాదు ఘనమైంది,
ఎక్కువ పెద్దల మధ్యలో జరిగితే కాదు ఘనమైంది, దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడినప్పుడే అది ఘనమైందిగా మారుతుంది. వేశ్యలకును తర్వాత వ్యభిచారులకును దేవుడు తీర్పు తీరుస్తాడు. అక్కడే రాసి ఉంటుంది బెడ్ ఈజ్ అన్డిఫైల్డ్ అని, అంటే పాన్పు నిష్కలంకమైందంట. నువ్వు ఎప్పుడైతే మీరిద్దరు ఒక్క చోటు ఉంటారో ఆ బెడ్ చాలా పవిత్రమైంది, దాన్ని మరొకరు యూజ్ చేశారంటే అది ఏమవుతుందో తెలుసా, అపవిత్రం అయిపోతుంది, ఇంకా బెడ్కు విలువ లేదు. అందుకే దేవుడు యేసుప్రభు ఏం చేశాడో తెలుసా, ఒక 38 సంవత్సరాల రోగగ్రస్తుడిని ఆయన్ని లేచి వెళ్ళమనేటప్పుడు ఏమన్నాడంటే నీ పరుపెత్తుకొని నువ్వు నడువు అన్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా అండి, పరిశుద్ధాత్మ దేవుడిని అడిగితే చెప్పాడు, ఆ పరుపు మీద ఎన్నో పాపాలు చేశాడు, ఆ పరుపు మీదే ఎన్నో వ్యభిచార కార్యకలాపాలు చేశాడు, ఆ పరుపు మీదే జారత్వం చేశాడు, అందుకే ఆ స్థితిలో పడ్డాడు 38 సంవత్సరాల నుంచి. కనీసం ఇప్పుడైనా సరే రిపెంట్ అవుతావంటే అయ్యా రిపెంట్ అవుతానయ్యా. అప్పుడు అన్నాడు దేవుడు నీ పరుపెత్తుకొని నడు. వావ్, పరుపు అందుకే పవిత్రంగా ఉండాలండి. నీ పరుపును అపవిత్రం చేసావంటే ఇక నువ్వు ఇంకా ఏమి అసలు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకున్నట్లే. దేవుడు పరుపెత్తుకొని నడమన్నాడు, అసలు కాళ్ళు పని చేయట్లేదు, చేతులు పని చేయట్లేదు, ఆ రోగాన్ని చూడగల కానీ పరుపు ఎత్తుకోమని నడవమంటున్నాడు ఏంటి, ఆ పరుపు మీదే అన్ని పనికిమాలిన పనులు చేశాడు. అందుకే బెడ్ ఈజ్ అన్డిఫైల్డ్, పాన్పు నిష్కలంకమైనది, అది కలంకం లేనిదిగా ఉండాలి, అప్పుడే విలువైంది. దీన్ని దేంతో కంపేర్ చేశాడో తెలుసా అండి, ఫైనల్గా చెప్పేసి క్లోజ్ చేస్తాను. ఈ సంఘం అనే వధువు నిష్కలంకురాలుగా, మచ్చలేనిదిగా, లేకపోతే ఏ ముడత మచ్చ డాగు కలంకం లేకపోతే అప్పుడు దేవుడు అంటాడు ఆదాము హవ్వను చూసి అన్నట్లు, వావ్ ఇప్పుడు నేను సంఘము, ఈ సంఘాన్ని నేను వివాహం ఆడతా, ఈ ఆరోగ్యకరమైన సంఘం కావాలి నాకు, ఇదిగో ఈ మచ్చలేని సంఘం కావాలి, ఇదిగో ఈ ముడత లేని సంఘం కావాలి, ఈ కలంకం లేని సంఘం కావాలి, ఈ వ్యాధి లేని సంఘం కావాలి, ఈ రోగం లేని సంఘం కావాలి, ఈ సంఘాన్ని నేను పెళ్ళాడతాను. అప్పటి వరకు దేవుడు రానేరాడు. దేవుడు వచ్చేసాడు, ఇదిగో వెళ్ళిపోయింది అయిపోయింది అంటే కాదు, సంఘము సిద్ధపడితే అప్పుడు పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేస్తూనే ఉంటాడు. ఈ లోపల జరిగేటన్నీ జరుగుతూనే ఉంటాయి. అందుకే సిద్ధపడకపోతే, అందుకే పరలోకం అనేది సిద్ధపడిన వారికే కానీ సిద్ధపడని వారికి కాదండి. మళ్ళీ ఫైనల్గా కనెక్ట్ చేసేసి క్లోజ్ చేసేస్తాను. 3 విషయాలు చెప్పాను. డిసైడ్ చేసుకున్నాడు, ఆదాము కొరకు ఒక స్త్రీని డిజైన్ చేశాడు, ఆదాము కొరకు వాళ్ళిద్దరిని కూడా డెడికేట్ చేశాడు, అప్పుడే ముద్ర వేశాడండి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడే మీరు ఒక నిర్ణయం తీసుకోండి, నా భర్తతో కలవాలనుకుంటున్నాను, నా భార్యతో కలవాలనుకుంటున్నాను, నా పిల్లలతో కలవాలనుకుంటున్నాను. అయ్యో కుటుంబ వ్యవస్థ ఇంత గొప్పదా, వివాహ వ్యవస్థ ఇంత గొప్పదా, కుటుంబంలో అందరం కలిసి ఉండడం ఇంత గొప్పదా. చదవండి 128వ కీర్తన, చదవండి 128వ కీర్తన, 127వ కీర్తన చదవండి, ఆదికాండము మొదటి 3 అధ్యాయాలు చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4-5 అధ్యాయాలు చదవండి, కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి, ప్రకటన గ్రంథంలో పెళ్లి కుమారునికి పెళ్లి కుమార్తెకు సిద్ధపడుతున్న పెళ్లి కుమార్తె కొరకు సిద్ధపరిచినవి ఏంటో చదవండి. బైబిల్ చదవం మనం, సెల్ ఫోన్లు 24 గంటలు. చర్చికి వెళ్ళినా సరే సెల్ ఫోన్లో వాక్యం వింటున్నాను, సెల్ ఫోన్లో నేను ఆ బైబిల్ ఉంది చూస్తున్నామంటాం, కానీ ఒక్కసారి ఇలా అనగానే విండో మారిపోతుంది. బైబిల్ ఉన్నట్టే ఉంటుంది కానీ విండో మారిపోయి ఏదో ఒక రకమైన అశ్లీలమైనటువంటి చిత్రాలు చూస్తూ ఉంటారు. తెలుసు నాకు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి. ఈ వర్తమానం మీకోసమే ఏర్పాటు చేశాడు. ఎంతోమంది కూర్చొని వింటున్నారు. అయ్యో బాబోయ్ మా పిల్లలకి ఎంత నష్టం చేశాను, అయ్యో బాబోయ్ నా కొడుకు ఎంత నష్టం చేశాను, అయ్యో బాబోయ్ నా కూతురికి ఎంత నష్టం చేశాను. కూతుర్ని నీ ఇంట్లో పెట్టుకోవడం కాదు, అత్తగారి మెట్టింట్లోనంటే అప్పుడే గౌరవం. కొడుకుని ఇంట్లో పెట్టుకోవడం కాదు, వాళ్ళు భార్యతో ఉండడమే అది గౌరవం. కొడుకుని నీ పెళ్లి చేసిన తర్వాత కూడా నీ కంట్రోల్లో పెట్టుకున్నావు చూడు, అది దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. పెళ్లి చేసిన తర్వాత కూడా కూతురు నీ దగ్గరే ఉంది చూడు, అది దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అలా ఉండడం ఏమాత్రం కుదరదు. నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య ఎలా సంతోషంగా ఉన్నారో వాళ్ళు కూడా అలాగే సంతోషంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళ సంతోషంలో నిప్పులు పోయడం ఏమాత్రం కూడా అది మంచిది కాదు, అది క్షేమం కాదు, అది ఆరోగ్యం కాదు, అది ఏమాత్రం కూడా దేవుడికి ఇష్టం లేదని. ప్రియమైన సహోదరి సహోదరులారా, నా 2 చేతులు ఎత్తి మీకు దండం పెట్టి చెప్తున్నాను, కుటుంబాలను కట్టేది దేవుడు,
కుటుంబాలను కూలగొట్టేది సాతానుడు. ఎందుకు సాతానికి అవకాశం ఇస్తారు? దేవుని దగ్గరికి రండి, కాళ్ళు పట్టుకోండి, క్షమించమని అడగండి. దేవుడు మీ కుటుంబాలను, మీ పిల్లల కుటుంబాలను దీవిస్తాడు. పరలోక రాజ్యానికి వారసులు కావండి. నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకుందాం. యుగో యుగాలుండి ఆ పరలోకాన్ని మనము మన పిల్లలు అక్కడికి పోవాలని కోరుకోవాలి. కానీ ఈ అశాశ్వతమైన ఈ లోకాన్ని చూసి హంగామా, ఆర్భాటం, డంబము, మోహము ఇది ఉన్నటువంటి ఇదే చూసి ఇక్కడే అనుకోవద్దండి. ఇక్కడ కొన్ని సంవత్సరాలే, తర్వాత నిత్యత్వంలోకి వెళ్ళాలి. ఆ రాజ్యంలో ఉండాలంటే ఈ వర్తమానాన్ని మీరు మనం అందరం సొంతం చేసుకొని దేవుని కొరకు సాక్షులుగా ఉందాం. అలా ఉండాలని కోరుకుంటూ దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో అశేష జనానికి ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ బ్రేక్. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కల్వర్ టీవీ. గాడ్ బ్లెస్ యూ. ఒక చిన్న బ్రేక్ తీసుకుందామండి. సాక్ష్యాలు విందాం, తర్వాత ఫోన్ కాల్స్ తీసుకుంటాను. నేను ద్వారా పుట్టినటువంటి ఈ బిడ్డ దేవుడు ముందే చూపించాడు. ప్రవచనంలో గర్భంలో ఉన్నప్పుడే ఈ బిడ్డను చూపించాడు. ఏ విధంగా కళ్ళు ఉంటాయి, ఏ విధంగా పుడతాడు, అన్ని దేవుడు క్లియర్ గా చూపించాడు. అదే ప్రవచనం చెప్పాము. దేవుడు అద్భుతంగా మంచి కొడుకునిచ్చాడు. వాళ్ళ ద్వారా విందాం సాక్ష్యం. మనం ప్రభు నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవజనునికి వందనాలు. నా సాక్ష్యం అంటే దేవుడి ప్రవచనం ద్వారా నాకు ఇచ్చిన కుమారుని గురించి. నేను 2nd మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నాకు బ్లీడింగ్ అవుతూ ఉంటే ఇలా నేను లైవ్ ప్రోగ్రాంలో వాక్యం విన్నాను. వాక్యం విని సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు అన్న ప్రేయర్ చేసి ఏమవదు, దేవుడు స్వస్థపరుస్తాడు అని చెప్పాడు. తర్వాత ప్రార్థన చేసి ప్రవచనం ద్వారా కీర్తన 127వ అధ్యాయము 3వ వచనం ద్వారా కుమారుడు పుడతాడు అని చెప్పాడు. అలా నేను నమ్మాను, విశ్వసించి ప్రార్థన చేయించుకుంటూనే ఉన్నాను. అలాగే 9 మంత్స్ వరకు దేవుడు కాపాడుతూనే ఉన్నాడు. 6th మంత్లో బ్రెస్ట్లో నాకు గడ్డల్లాగా వస్తే అవి కూడా సర్జరీ చేయించుకున్నాను. అప్పుడు ఆ విషయంలో కూడా దేవుడు నన్ను ఎంతగానో కాపాడాడు. 9 మంత్స్ వరకు మంచిగా కాపాడి బాబుకు మంచి ఆరోగ్యం, హెల్తీగా ఉండి 3 kgs ఉండేలాగా బాబుని నా కుమారుడిని ప్రవచనం చేసినట్లుగానే ప్రవచన రూపంగా దేవుడు నాకు కుమారుడిని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఇదే నా చిన్న సాక్ష్యం. చూసారండి, దేవుడు ఏదైనా చెప్పాడంటే ఆయన మాట నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరుద్ధకాదమని బైబిల్లో ఉంది. కాబట్టి ఎవరు ఎంతమంది ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్నారో, ఎవరికైతే పిల్లలు లేరో ప్రార్థన చేయించుకుంటే ఇలాగే దేవుడు గర్భం తెరిచి ఒక చక్కటి ప్రవచనాత్మకమైనటువంటి కుమారుడు మీకు కూడా ఇస్తాడు. మీరు కూడా నమ్మారంటే కనుక దేవుడు ఈ సాక్ష్యాన్ని నిజంగా దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు జీవం కలిగిన నామానికి మీ అందరికీ వందనాలు. మన పాస్టర్ గారు అయిన ప్రసన్న కుమార్ అయ్య గారికి నా నిండు హృదయంతో వందనాలు తెలియపరుస్తున్నాను. నా పేరు గుర్రం స్టీవెన్, మాది విజయవాడ. కొన్నాళ్ళు నుండి ఆరోగ్య పరిస్థితి బాగాలేనప్పుడు జ్వరం రావటం, ఇలా 10-15 రోజులు బట్టి బాగాలేని స్థితిలో డాక్టర్కి చూపించినప్పుడు కరోనాకు సంబంధించిన ఏమైనా కణాలు కానీ కరోనా లాంటివి ఏమైనా ఉన్నాయి, ఏమైనా అనుమానంగా ఉందని చెప్పిన సమయంలో గురువారం రోజున ఫాస్టర్ గారు ప్రసన్న కుమార్ గారికి ఫోన్ చేసి అయ్యా మా ఆరోగ్యం పరిస్థితి ఇలా ఉంది, డాక్టర్లు ఇలా చెప్పారని సమయంలో అయ్యగారు బరువు బాధ్యత కలిగి మా విషయంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. ఆ డాక్టర్కి చూపించినప్పుడు అలాంటి సిటీ స్కాన్ కానీ ఆ రిపోర్ట్లో ఎలాంటి కరోనాకి సంబంధించిన కానీ క్రీమ్లో కానీ కణాలు కానీ ఏమి లేవు. దేవుడు చేసిన మేలుకి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యగారు అయిన ప్రసన్న కుమార్ గారికి నా నిండా హృదయంతో వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా, టీవీలో చూస్తున్న వాళ్ళు మీరు అందరూ ఎవరున్నా సరే ఫాస్టర్ గారికి ఫోన్ చేసి ఈ యొక్క కరోనాకు సంబంధించిన ఎలాంటి లక్షణాలు కానీ కరోనా కానీ ఉన్న మీకు అనుమానం ఉన్న ఎడల అయ్యగారితో ప్రసన్న కుమార్ గారు అయ్యగారితో
మీరు ఫోన్ చేసి ప్రార్థన చేయించిన ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యం చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మాలని దేవుడి మీద విశ్వాసంతో గారి ద్వారా ప్రార్థన చేయించుకొని దేవుడు గొప్ప మేలు చేస్తాడని మీ అందరినీ వేడుకుంటున్నాను. హల్లెలూయా. మీ అందరికి కూడా చూడండి, ఇదిగో ప్రవచనం ద్వారా పుట్టినటువంటి ఈ బిడ్డ దేవుడు ముందే చూపించాడు. ప్రవచనంలో గర్భంలో ఉన్నప్పుడే ఈ బిడ్డను చూపించాడు. ఏ విధంగా కళ్ళు ఉంటాయి, ఏ విధంగా పుడతాడు, అన్ని దేవుడు క్లియర్ గా చూపించాడు. అదే ప్రవచనం చెప్పాము. దేవుడు అద్భుతంగా మంచి కొడుకునిచ్చాడు. వాళ్ళ ద్వారా విందాం సాక్ష్యం మనం. ప్రభు నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవజనునికి వందనాలు. నా సాక్ష్యం అండి, దేవుడి ప్రవచనం ద్వారా నాకు ఇచ్చిన కుమారుని గురించి. నేను 2nd మంత్ ప్రెగ్నెంట్ అప్పుడు నాకు బ్లీడింగ్ అవుతూ ఉంటే ఇలా నేను లైవ్ ప్రోగ్రాంలో వాక్యం విన్నాను. వాక్యం విని సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకున్నప్పుడు అన్న ప్రేయర్ చేసి ఏమవుదు రైట్ చెప్పు. ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు నామమున మీకు అందరికీ శుభములు. తిరిగి ఈ లైవ్ కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ తరుణమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఇప్పుడు ఈ రోజు స్పాన్సర్ చేసిన బిడ్డను దేవుని దీవించాలని ప్రార్థన చేద్దాం. సర్వశక్తి మంతుడానికి వందనాలు, స్తోత్రములు. స్పాన్సర్ చేస్తున్న ప్రతి బిడ్డల్ని మీరు కనికరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హలో పాస్టర్ గారండి, చెప్పమ్మా, పేరు చెప్పమ్మా త్వరగా. నా పేరు సచివేణి అండి. ఏదన్నా గుండెల్లో నొప్పి కింద చేతులు తగ్గుతలేదండి, పేరు చేరండి. ప్రభువా స్తోత్రం నాయన, నా తండ్రి మీ బిడ్డను జ్ఞాపకం చేసుకొని స్వస్థపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రబా శిఖర లబా శాందరాలే. హలో 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 పేరు చెప్పమ్మా. హలో చెప్పమ్మా. అవునండి, అవును చెప్పమ్మా. చెప్పండి బ్రదర్. నేను ఇప్పుడు మీ లైవ్ చూసారా? చెప్పమ్మా. ఇప్పుడు మీరు చెప్పిన వాక్యం నా జీవితానికి ఇంకే అది కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా చెప్పారు మీరు. నా పరిస్థితి ఇప్పుడు అటువంటి పరిస్థితులు ఉన్నాయి, కానీ నేను ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడికి వచ్చాను అత్తారి దగ్గరికి. వాళ్ళు నా పరిస్థితి ఏంటంటే తన కూతురు దగ్గర పెట్టుకుని, అంటే నా భార్యకి అర్థం కావట్లేదు, భర్త ఏంటనేది అర్థం కావట్లేదు. బ్రదర్, మనము క్లుప్తంగా తర్వాత అన్ని విషయాలు మీరు మాతో మాట్లాడుదురు. ఇప్పుడైతే మేము ప్రార్థన చేస్తాం దేవుడు మీ కుటుంబాన్ని కట్టాలని. మీరు మళ్ళీ కాల్ చేయండి లైవ్ అయినాక. ప్రభువా స్తోత్రం నాయన, కనికరించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి లైవ్ కదండి, ఇది చాలా షార్ట్ టైం ఉంటది. 2 మాటలు చెప్పండి, ప్రార్థన చేస్తాం. హలో ప్రభువా స్తోత్రం 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 రబా శిఖర లబా. హలో 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 అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. స్తోత్రం స్తోత్రం. చెప్పమ్మా చెప్పమ్మా చెప్పమ్మా. కొంచెము కవరేజ్ ఏరియాలో ఉండి ఫోన్ చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నానండి. ప్లీజ్, మనకు చాలా తక్కువ ఉంది. సీరియస్గా ఉండే వాళ్ళకి ప్రార్థన చేద్దాం అనుకుంటున్నాను. కరోనాతో సీరియస్గా ఉన్నారు, తర్వాత క్యాన్సర్తో ఉన్నారు, బీపీతో ఉన్నారు, షుగర్తో, ఇలా సీరియస్ కేసులు వాళ్ళకి దయచేసి అవకాశం ఇవ్వండి. హలో హలో హలో, ప్రైజ్ లార్డ్ సిస్టర్. నా పేరు విమలా, మల్కాజ్గిరి నుంచి ఫోన్ చేస్తున్నా. హెడ్ ఏక్ తోటి బాడీ అంతా చాలా డిస్టర్బ్ ఉంది సిస్టర్, ప్రేయర్ చేయండి. అవునా? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడా, నా తండ్రి సిస్టర్ నేను ముట్టి బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన దేవుడు సర్వశక్తిమంతుడు. థాంక్యూ జీసస్. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. థాంక్యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. yes yes హల్లెలూయా. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ ది లార్డ్ అండి, చెప్పండి. థాంక్యూ జీసస్. మాది చాదరిపేట అండి. నా పేరు అనిత అండి. నాకు కొంచెం బాగా హెల్త్ బాగుండదండి, థైరాయిడ్, బీపీ, షుగర్ ఉందండి. నా కోసం ప్రేయర్ చేయండి. ఓకే. ప్రభా నా తండ్రి సిస్టర్తో నాయన, ప్రభా నా తండ్రి థైరాయిడ్, బీపీ, షుగర్ నుంచి విడిపించి మన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. మన దేవుడు ఎంతో గొప్ప దేవుడు అండి. లవింగ్ హెవెన్లీ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు, ప్రతి ఒక్కరిని తాకుతున్నాడు అండి. హలో గ్లోరీ కరబాష్. హలో హలో. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన కనిపిస్తున్నాడు, ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. హలో
హలో పాస్టర్ గారండి. అవునమ్మా. చెప్పండి అమ్మా, చెప్పండి అమ్మా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చెప్పమ్మా. మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి సిస్టర్. హలో. తగ్గించండి. మా పెద్ద కూతురికి పిల్లలు లేరండి. ఏం పేరమ్మా? కృపావరం. ప్రభా నా తండ్రి, కుమార్తెకు నాయన నా తండ్రి పిల్లలను దయచేయండి. పిల్లలు నాయన మీరు ఇస్తేనే కలుగుతారు ప్రభా నా తండ్రి. దేవుడా పిల్లల్ని ఇచ్చేది యెహోవా దేవుడు అని ఉంది నా తండ్రి. సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. కనికరించే దేవుడు. హల్లెలూయా. కాబట్టి స్తోత్రం స్తోత్రం రాబా శికా రాలా బా ప్రతి సమస్య నుండి విడిపించడం మన దేవుడు సమర్థుడండి. ఆయన శక్తిమంతుడు. హలో. హలో, ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా. బ్రదర్, హెడ్ లో కొంచెం ప్రాబ్లమ్, దాని వల్ల నాకు బాడీ అంతా చాలా అన్ఈజీగా ఉంటుంది. పేరమ్మా? విమల బ్రదర్. ప్రభానాథ. హలో, ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మల్కాజ్గిరి అండి. ప్రభా నా తండ్రి విమలాన్ని జ్ఞాపకం చేసుకో. హెడ్ లో ఉన్న ప్రాబ్లం తీసే నా తండ్రి. నా తండ్రి ఆ బరువును తీసే ప్రభా యేసు నామములో స్వస్థపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రం. ఫోన్ చేస్తున్న ప్రతి ఒక్కరిని థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. హలో. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. మా నాన్నకి మామకి కరోనా పాజిటివ్ వచ్చిందండి. పేర్లు? అయితే మా నాన్నకి బాగా సీరియస్ గా ఉందండి, బ్రీతింగ్ అందట్లేదు. పేర్లు చెప్పండి. డాడీ పేరు? ఏడుకొండలు ముంతాజ్. ప్రభా నా తండ్రి ఏడుకొండలు అంట ప్రభా నజరేయుడైన యేసు నామములో పాజిటివ్ ను నాయన నెగిటివ్ గా మార్చు ప్రభా నా తండ్రి. దేవుడా తల్లి నాయన ముంతాజును పాజిటివ్ నెగిటివ్ గా మార్చు. సాక్షిని తీసుకురమ్మని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. పాజిటివ్ వస్తుందమ్మా, నెగిటివ్ వస్తుంది చెప్పండి సాక్ష్యం. ఇలా చాలా మంది ఉన్నారండి సీరియస్ గా. ప్లీజ్ వాళ్ళకి అవకాశం ఇవ్వండి. హలో. హలో. పేరు చెప్పమ్మా త్వరగా. పేరు చెప్పమ్మా. ఎవరమ్మా? నా పేరు యేసేఫ్ అండి. మా తమ్ముడికి కొంచెం బాగుంటలేదు అండి, కొంచెం ఎక్కడి నుండి బ్రదర్? మా తమ్ముడు పేరు ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? భీమవరం నుంచి. ప్రభా నా తండ్రి భీమవరం నుంచి నాయన మీ కుమారుడు నాయన ప్రభా ప్రార్థన చేయమని కోరాడు. తమ్ముడికి నాయన ఉన్నటువంటి బలహీన తీసేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. టైం చాలా తక్కువ ఉందండి. పేరు సమస్య చెప్పండి ప్లీజ్. సౌండ్ ఆపేసేయండి, టీవీ సౌండ్ మ్యూట్ చేయండి. హల్లెలూయా హల్లెలూయా. చెప్పమ్మా. హలో. హలో. వందనాలండి చెప్పండి. మా బాబు పాప బాబు 25 years ఉంటుందండి. వివాహం గురించి పేరు చేయండి, కొంచెం సంబంధాలు. పేర్లు చెప్పండి. చెప్పండి. మీ పేరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? మేము షామర్పేట నుంచి మాట్లాడుతున్నామమ్మా. ఓకే ఓకే. పేర్లు చెప్పండి త్వరగా. పిల్లల పేర్లు చెప్పండి. బాబు పేరు జోయల్, పాప పేరు గ్లోరీ అమ్మ. ప్రభా నా తండ్రి జోయల్ కి నాయన గ్లోరీకి వివాహం నాయన నా తండ్రి మీ సన్నిధిలో మీ సమక్షంలో మీ చిత్త ప్రకారం జరగడానికి సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నిజంగా దేవుడు చాలా గొప్ప దేవుడు అండి. ఇప్పుడు చాలా మందిని ముడుతున్నాడు. హలో. 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 ఈ వాక్యం చెప్తున్నప్పుడే చాలా మందిని ముట్టాడు, కానీ కొంతమంది సిగ్గుపడుతున్నారు. ఎందుకు సిగ్గుపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. హలో. హలో. హలో చెప్పండి అమ్మా. ప్రభువా స్తోత్రం నాయన పరిశుద్ధ. హలో. హలో చెప్పమ్మా. నేను చెప్పండి అమ్మా. నేను సువార్తమ్మనండి. సువార్తమ్మని కొద్దిగా సైతాను శోధిస్తుంది. సైతాన్ శోధిస్తుంది, ఒంట్లోనేం బాగోలేదు. సువార్తమ్మ గారు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? వైజాగ్ నుండి. ప్రభా సువార్తమ్మను జ్ఞాపకం చేసుకుని తండ్రి బలహీన తీసేయండి, సాతాను శోధన నుంచి విడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. స్క్రీన్ పైన వస్తున్న నంబర్స్ ని థాంక్యూ నోట్ జీసస్, థాంక్యూ చేసుకోండి. జీసస్. మీ వివరాలు మేము క్లుప్తంగా రాసుకొని ప్రార్థన చేస్తాము. మీ తర్వాత కూడా కాల్ చేయండి. ఇది లైవ్. హలో. 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 ఇది లైవ్ కార్యక్రమం కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడానికి కుదరదండి. ఎందుకంటే చాలా మంది కాల్స్ చేస్తుంటారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలా, వాళ్ళు కూడా మా కొరకు ప్రార్థన చేస్తే బాగుంటుందని ఆశపడుతుంటారు. కాబట్టి మీరు నంబర్స్ నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకొని మీ తర్వాత మీరు కాల్ చేసి మీ సమస్యలు ఏదైనా ఉంటే మాకు చెప్తే. హలో. 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 పేరు చెప్పమ్మా, సమస్య చెప్పు. చాలమ్మా. సమస్య ఏంటి? నాకు పెళ్ళి అయ్యి ఎన్ని సంవత్సరాలు?
ప్రభా నా తండ్రి పిల్లలు దయచేయండి. పార్వతమ్మను దర్శించు ప్రభా, రెబెకాను దర్శించినట్లు ఎలిజబెత్ను దర్శించినట్లు దర్శించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. మనకి ఇంకా కరెక్ట్ గా 20 minutes, వీ హ్యావ్ 20 minutes మోర్. త్వరగా చేయవలసిందిగా మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మళ్ళీ థర్స్డే కలుసుకుందాం. హలో ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పమ్మా. హలో అవునండి, కల్వరి. పేరు చెప్పమ్మా, మీ బాధ ఏంటో చెప్పండి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారమ్మా? పార్వతీపురం దగ్గర ఒక విలేజ్ అండి, ఇల్లుభద్ర. అవునా, సరే అమ్మా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. సహోదరుని గొంతులో ఉన్న బాధను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బంధించండి, ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 నంబర్స్ నోట్ చేసుకోండి. మీ సమస్య మాతో ఫోన్ కాల్లో చెప్తే ఒక్క ఫోన్ కాల్ మీ జీవితాన్ని మార్చేస్తుందండి. హలో హలో హలో, పేరు చెప్పండి, మీ సమస్య చెప్పండి. గోడ అంతా ఊటే నొప్పిగా ఉంటుంది. గోడ నొప్పిగా ఉంటుందండి. ఎక్కడ? గోడ కుడి చెయ్యి. పరిశుద్ధ సర్వశక్తి గల కుడి చేయి నుంచి నాయన నొప్పి నుంచి విడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. రమేష్, బ్రదర్ రమేష్, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు నిన్ను విడిపిస్తాడు. నువ్వు బంధకాల్లో ఉన్నావు, దేవుడు నిన్ను విడిపించాలని కోరుకుంటున్నాడు. బ్రదర్ రమేష్. హలో 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 రమేష్, నిన్ను విడిపిస్తాడు. నువ్వు డ్రగ్స్ కి అలవాటు అయిపోయావు, నేను వ్యసనం నుంచి, అడిక్ట్ నుంచి విడిపిస్తాడు దేవుడు. నీ పేరు రాసుకో, తర్వాత మాతో కాంటాక్ట్ చేయి. సహోదరి నిర్మల, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీ భర్త నుంచి దూరం అయిపోయావు, దేవుడు నిన్ను కలపాలని నువ్వు ఇప్పుడు కన్ఫెస్ అయ్యావు. దేవుడు నిన్ను అలా కదండి, నరేష్ నాగమణి కలిసి ప్రభా స్తోత్రం స్తోత్రం. నరేష్ నాగమణిని జ్ఞాపకం చేసుకో ప్రభా, వారి జీవితంలో ఒక అద్భుతం చేసి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. సహోదరి లావణ్య, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. వివాహం కొరకు ఈ మెసేజ్ వింటూ చాలా ఏడుస్తున్నావు, దేవుడు నిన్ను కూడా దర్శించాడు. నువ్వు ఒక ఫోన్ కాల్ చేసి మాకు సాక్ష్యం చెప్తే సరిపోద్ది. హలో 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 చెప్పండి. హలో చెప్పండి అమ్మా. ప్రభా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ అమ్మా. స్తోత్రం. అదే మా అన్నకి చాలా రోజుల నుంచి మ్యారేజ్ చూస్తా ఉన్నాం ఆంటీ. పేరు చెప్పమ్మా త్వరగా. లూజీ ఆంటీ నా పేరు. మీ అన్నయ్య పేరు? అన్నయ్య పేరు ప్రభా పౌలుకు నాయన నా తండ్రి వివాహం నాయన సెట్ అవడానికి సహాయం చేయమని, గొప్ప అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. చాలా మంది వివాహాలు కాలేక, వివాహాలు అయి విడిపోయి సమస్యలతో ఉన్నారు. వాళ్ళందరితో దేవుడు మాట్లాడాడు. హలో హలో చెప్పండి. ప్రభా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఏంటండి? హలో చెప్పండి బ్రదర్. పేరు ఎన్నేళ్ళు అవుతుంది పెళ్ళై? 14 పిల్లలు కావాలి. ప్రభా స్తోత్రం నాయన. సంతానం గురించి నాయన మీ కుమారుడు అడుగుతున్నాడు. నజరేయుడైన యేసు నామములో 23వ కీర్తన 127వ కీర్తన 3వ వచనం ప్రకారం 4వ వచనం ప్రకారం అద్భుతం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నంబర్స్ నోట్ చేసుకోండి, చాలా కొంచెం టైం ఉంది. క్లుప్తంగా పేరు, సమస్య చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నా. హలో హలో లాస్ట్ లైవ్ లో పేర్లు పిలిచిన వాళ్ళు తర్వాత మాకు కాల్ చేశారండి. నిజంగా దేవుడు మాతోనే మాట్లాడాడు అని వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హలో 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 మన దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఎంతో మందిని స్వస్థపరిచాడు. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు. హలో త్వరగా చెప్పమ్మా పేరు. థ్యాంక్ యూ జీసస్. ఏం పేరమ్మా? కళావతి. ఏం కావాలి నీకు?
ప్రభా తల్లిదండ్రులకు నాయన కాళ్ళు నాయన వచ్చినట్లు సహాయం చేయమని, బిడ్డ యొక్క నాయన ఆ మాట విన్నారు, వారికి స్వస్థపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి జయ నిన్ను దేవుడు నీతో ఒక గొప్ప అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు. నువ్వు దేవునికి లోబడు సహోదరి జయ. నువ్వు ఎక్కడున్నా సరే దేవునికి అప్పగించుకుంటే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రబాక శిఖరలాబా శాందరాలే. పరిశుద్ధాత్మ దేవుడా స్తోత్రం నా తండ్రి. రబా షియారలాబా శాందరాలే. గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. చెప్పండి. నేను ఉద్యోగం లేక ఎన్నో సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను పాస్టర్ గారు. రీసెంట్ గా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ ఉద్యోగం రాశాను పాస్టర్ గారు. ఆ ఉద్యోగం రావాలని కోరుకున్నాను పాస్టర్ గారు. పేరు చెప్పమ్మ, పేరు ఊరు. కుమార్, మెదక్ డిస్ట్రిక్ట్. పరిశుద్ధుడా నా తండ్రి, మంచి ఉద్యోగం వచ్చినట్లు సాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి. 9849554991, 9849257416. హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ అమ్మా. త్వరగా చెప్పు పేరమ్మా. బ్రదర్, అన్నయ్యకి తమ్ముడికి పాజిటివ్ అని వచ్చింది బ్రదర్. ఐసీయూలో ఉన్నాడు, ఆక్సిజన్ మీద. కొంచెం ప్రైజ్ వాళ్ళ పేర్లు చెప్పమ్మా త్వరగా. అన్నయ్య పేరు ప్రకాష్ బ్రదర్, తమ్ముడి పేరు శ్రావణ్ కుమార్. ప్రకాష్ శ్రావణ్ కుమార్ ఇద్దరిని ప్రభు పాజిటివ్ ఉందంట. యేసు నామంలో నెగటివ్ రిపోర్ట్ వచ్చును గాక. మరణాన్ని కొట్టివేయి ప్రభా, సాక్షులుగా నిలబెట్టుకోమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. బయటకు వస్తారమ్మా. మా నెంబర్ నోట్ చేసుకోండి, తర్వాత మీరు మాట్లాడొచ్చు. ఇప్పుడు అంత వివరంగా చెప్తే సరిపోదు, క్లుప్తంగా మాట్లాడండి. తర్వాత మీరు మాకు మళ్ళీ బుధవారం వరకు మీరు మాకు ఫోన్లు చేయొచ్చు. హలో 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 చెప్పండి అమ్మా. సర్వశక్తిమంతుడా నీకు వందనాలు. తనకున్న కరోనాను బంధించండి. ఎవరి గురించి అయితే రిక్వెస్ట్ ఇచ్చిందో ముట్టుమని బాగు చేయమని అడుగుచున్నాము. ఆమేన్. హలో 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 స్తోత్రం. హలో. హల్లెలూయా. జీసస్ క్రైస్ట్ ఫెలోషిప్ చర్చ్ ద్వారా ఈ లైవ్ కార్యక్రమాలు దేవుడు నడిపిస్తున్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులండి. ప్రతి సోమవారం, గురువారం. హలో హలో పేరు చెప్పండి, మీ సమస్య చెప్పండి త్వరగా. ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు సంజీవ్ కుమార్, మా ఆవిడ పేరేమో నిర్మల. అదొక సర్వే లేస్తలేదు. ఏ ఊరు నుంచి మీరు? నుంచి. ఓకే నాయన ప్రభా, అతని భార్యాభర్తలు బలహీనంగా ఉందంటే ప్రభా యేసు నామములో స్వస్థపరచమని అడుగుతున్నాను ప్రభా. రాఫా దేవుడా, హీల్ మాస్టర్, ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. థాంక్యూ జీసస్. ఆమేన్. దేవుడు ఈ వర్తమానం చెప్తున్నప్పుడే చాలా మందిని ముట్టాడు. కొంతమంది మాకు సాక్ష్యాలు పంపిస్తున్నారు, అందుని బట్టి మేము దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాం. హలో హలో హలో. స్క్రీన్ పైన వస్తున్న నంబర్స్ రాసుకోండి. 24 hours అవైలబుల్ గా ఉంటాం. దేవుడు మాకు ఇచ్చిన పని మేము అనేకుల కొరకు ప్రార్థన చేయాలని, నశించిపోతున్న వారిని దేవుడు వెదకి రక్షించడానికి వచ్చిన యేసయ్య ఆ డ్యూటీ మాకు కూడా ఇచ్చాడు. ఈ ఆదిత్యను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. హలో పేరు చెప్పమ్మా. ప్రైజ్ లార్డ్ చెప్పమ్మా. నేను కిడ్నీ పేషెంట్ ను, నాకు స్వస్థత కలగాలని ప్రార్థన. అక్కడ చేతులు పెట్టుకో, ఇప్పుడే ప్రార్థన చేస్తా. ఎక్కడి నుండి మాట్లాడుతున్నావమ్మా? తిరుపతి నుంచి. కిడ్నీ మీద చేతులు పెట్టుకో. పూర్తిగా పాడైపోయినాయా లేకపోతే సగమా? కాదు, డయాలసిస్ పేషెంట్. ప్రభా నజరేయుడైన యేసు నామములో. ఏం పేరు? నిలబెట్టుకోవాలి ప్రభా. భాగ్యమ్మ తల్లిని జ్ఞాపకం చేసుకున్న తండ్రి. రాబా శిఖరలాబా శాందరాలు. టచ్ ఇన్ జీసస్ నేమ్. టచ్ మాస్టర్. ప్రభా నా తండ్రి, కిడ్నీస్ రీజనరేట్ అవును గాక, యేసు నామములో రీజనరేట్ అవును గాక. హీల్ మాస్టర్, హీల్ మాస్టర్. డయాలసిస్ నుంచి విడిపించు నాయన, సాక్షిగా నిలబెట్టుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి సహోదరి రాబా షియారలాబా శాందరా. హల్లెలూయా. హలో చెప్పండి. థాంక్యూ జీసస్. ఓకే, సీరియస్ ఉందండి హాస్పిటల్. ఏం పేరండి? థాంక్యూ సాధురావు. సాధురావు. సాధురావు ఎక్కడండి? థాంక్యూ జీసస్.
సాధురా వైజాగ్ నుంచి నాయన ప్రభ ఫోన్ చేశారు. నా తండ్రి పట్టాది చనిపోయి అదేంటి ఉంది. మీ వాయిస్ సరిగా క్లియర్ లేదు బ్రదర్, కట్ అవుతుంది. మీరు మళ్ళీ తర్వాత ప్రభా కాల్ చేయండి. థాంక్యూ జీసస్, థాంక్యూ జీసస్. హల్లెలూయా 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 హల్లెలూయా. రాబా శిఖరలా బాశాంతరలే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నా దేవుడు తండ్రి. మాకు ఇచ్చిన దర్శనం ప్రకారం. హల్లెలూయా. హలో 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 చెప్పండి అమ్మా. పేరు సమస్య చెప్పమ్మా త్వరగా. అమ్మ మాది వర్షానికి ఇల్లు కూలిపోయిందమ్మా. ఎక్కడి నుంచి అమ్మా మాట్లాడేది? వరంగల్లో మడికొండ గ్రామం నుంచి. స్తోత్రం నాయనా. మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, ఎన్నుపూస నొప్పి, కిడ్నీ ప్రాబ్లం. ఏం పేరమ్మా మీ ఆయన పేరు? మీ ఆయన పేరు? ప్రభా నా తండ్రి భర్తను నాయన స్వస్థపరచుమని ఇల్లును దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. నంబర్స్ నోట్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మేము థర్స్డే వస్తుంది ఈ ప్రోగ్రామ్. అప్పటి వరకు మీరు ఫోన్ కాల్స్ చేయొచ్చు, మీకు కోసం ప్రార్థన చేస్తాం. హలో మీ పేరు చెప్పండి బ్రదర్. మా ఆవిడ పేరు కృపావరం. మాకు పెళ్ళి 16 ఏళ్ళైన పిల్లలు లేరు. పిల్లలు లేరంట రాసు. అవును సార్. ఆనంద్ బాబు కృపావరం. నజరేయుడైన యేసు నామములో దేవుడా నా తండ్రి ఇస్సాకు యాకోబులను దర్శించిన దేవుడా నాయన నా తండ్రి, నాయన ప్రభా కృపావరమును దర్శించిన తండ్రి, నాయన నా తండ్రి యూట్రస్ లో మీ రక్తం పోయి ప్రభా సంతానం యేసు నామములో కలుగుదురు గాక. యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సంతానం లేని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. కరోనాతో భయంతో పాజిటివ్ వచ్చిన వాళ్ళ గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవుడు విడుదలని ఇస్తున్నాడు. హలో పేరు చెప్పమ్మా. హలో నెంబర్ నోట్ చేసుకోండి. తర్వాత మీరు మాకు ఫోన్ చేయండి క్లుప్తంగా. మీరు ఇప్పుడైతే క్లుప్తంగా మాట్లాడాలి. తర్వాత వివరంగా మీ సమస్య చెప్తే వింటామండి. దేవుడు మాకు ఇచ్చినటువంటి దర్శనం అది. మీ ప్రతి సమస్య మేము రాసుకుంటున్నామండి. ఎందుకంటే మా ప్రేయర్ టీము మేము దేవుని సన్నిధిలో పెట్టి ప్రతిరోజు యేసయ్య సన్నిధిలో. థాంక్యూ జీసస్. ఎందుకంటే మన దేవుడు ప్రార్థన వినే హలో దేవుడు. అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. వాక్యంతో మాట్లాడిండు. వ్యభిచారము విగ్రహారాధన అది చాలా మంచిగా మాట్లాడిండు అక్క. దేవుడు నాతోనే మాట్లాడిండు. నాకు మంచి ఆరోగ్యం ఉండాలా, మా భార్య రక్షణ పొందాలా. ప్రేయర్ చేయండి అక్క. సర్వశక్తి మంతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. బ్రదర్ తో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఆ కుటుంబానికి నాయన మీ కంచె వేస్తున్నాను. ఆ కుటుంబానికి మీ కంచె వేస్తున్నాను. రక్షించి భార్యకు నీ రక్షణ దయచేసి మహిమ పొందుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే అమ్మా అశోక్. ఇలా చాలా మందితో మాట్లాడాడండి. కొంతమంది ఒప్పుకుంటున్నారు, కొంతమంది ఒప్పుకోవట్లేదు. బైబిల్లో ఒక మాట ఉందండి, ఇప్పుడు వింటున్నారు కదా, కాల్ తీసుకున్న తర్వాత చెప్తాను. హలో 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 థాంక్యూ జీసస్. హలో హలో చెప్పండి అమ్మా. మా ఫాదర్ కి లెగ్ ఫ్రాక్చర్ అయింది సిస్టర్. నేను విజయవాడ నుంచి కాల్ చేస్తాం లైవ్ చూసి. ఆపరేషన్ అయింది సిస్టర్. మళ్ళీ ఏమైందంటే 45 days బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఓకే సిస్టర్, మీరు నాకు లైవ్ తర్వాత మళ్ళీ కాల్ చేయండి. నేను అన్ని డీటెయిల్స్ రాసుకొని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు నాన్న పేరు చెప్పండి. ప్రభా ఎం నాగరాజుని జ్ఞాపకం చేసుకో, స్వస్థపరచుమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. డీటెయిల్ గా మీరు తర్వాత మీరు మాతో మాట్లాడొచ్చండి. అందరితో మాట్లాడతాం. నిజంగా ఇది రియల్. ఇది ఎవరిని మేము డిస్క్రిమినేషన్ చేయము. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వాళ్ళు యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. అయితే ఎవరైతే దేవుణ్ణి ఒప్పుకుంటారో పరలోకంలో వారి గురించి దేవుడు ఒప్పుకుంటాడు. అందుకే ఈ సాక్ష్యాలు చూపిస్తున్నాం. ఏదో మేము ఎక్స్పోజ్ అవ్వడానికి కాదు, మా ద్వారా దేవుడు చేయిస్తున్నాడని కాదు. హలో 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 అవునమ్మా, పేరు చెప్పమ్మా త్వరగా. ప్రత్యూష అండి, ఫ్రమ్ గుంటూరు అండి. సెకండ్ మంత్ లో బ్లీడింగ్. అమ్మా ఇప్పుడు ఏంటి, దేనికోసం చేయనమ్మా? హలో మళ్ళీ రావటానికి కోసం కొంచెం చేయరా? కన్సీవ్ అవ్వాలి అండి. సిస్టర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. దేనికోసం చేయాలి ప్రేయర్? నాకు సెకండ్ మంత్ లో బ్లీడింగ్ అయిందండి కొంచెం. అది కాకుండా మీరు బాబు ఇప్పుడు కన్సీవ్ లో ఉన్నారా మీరు? లేదండి, నాకు ఆల్రెడీ వచ్చి పోయిందండి. మళ్ళీ కన్సీవ్ అవ్వాలని అమ్మా?
అవునండి. ఎస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ప్రభా నా తండ్రి, నాన్న సిస్టర్ ప్రత్యూష, యేసు నామంలో నా తండ్రి గర్భఫలం నాయన మీరు ఇస్తున్నందుకు లెక్కలేని స్తోత్రాలు ప్రభా. బ్లీడింగ్ ఇంకా అవ్వకుండా సహాయం చేయండి. ప్రత్యూష గర్భఫలాన్ని నాయన మీరు నిలబెడుతున్నందుకు మీకు లెక్కలేని స్తోత్రాలు. అలా చేస్తారు నమ్ముతూ యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే అమ్మా. ఈ రోజు వాక్యం చాలా మంది విన్నారు, చాలా మందితో దేవుడు మాట్లాడాడు. ప్లీజ్ ఒక ఫోన్ కాల్ మాకు చేసి మీ యొక్క సాక్ష్యం పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. హలో హలో అమ్మగారు, వందనాలమ్మా. థ్యాంక్ యూ జీసస్. హార్ట్ ప్రాబ్లం ఉంది. ఓకే, పేరమ్మా? పేరమ్మా సంతోషం. ప్రభా సంతోషం అని జ్ఞాపకం చేసుకోండి. హార్ట్ ప్రాబ్లం నుంచి విడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా కొన్ని కాల్స్ ఒక 2 minutes తీసుకుంటాను, తర్వాత అందరి గురించి ప్రార్థన చేస్తాను. ఏకీభవించండి, అక్కడ ఉన్న పాటనే మోకాళ్ళ మీద ఏకీభవించండి. ఎక్కడున్నారు అక్కడ మీ ప్రియులు కొంతమంది కరోనా వచ్చి వాళ్ళు అడ్మిట్ అయి ఉండొచ్చు, భయపడొద్దు, వాళ్ళని దేవుడు బయటికి తీసుకొస్తాడు. భయం అనేది ఒక డెవిల్. హలో, అవునవును చెప్పండి. ప్రభా నాయన మీ కుమారుని జ్ఞాపకం చేసుకోమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఎవరు భయపడొద్దండి, దేవుడు మీతోనే మాట్లాడాడు. ఎందుకు మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, ఇంకా ఇగ్నోర్ చేయొద్దు, దేవుని చేత ఇగ్నోర్ చేయబడతారు. హలో, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించాలి. హలో హలో హలో, నెంబర్స్ నోట్ చేసుకున్నారా? కైండ్లీ నోట్ దీస్ నెంబర్స్ ప్లీజ్. హలో మేడం చెప్పండి బ్రదర్. థ్యాంక్ యూ జీసస్. మేడం అమ్మగారి పేరు వజ్రమ్మ, తెనాల నుంచి ఉంటుంది మేడం. అది కొంచెం మధ్య కొద్దిగా బాగా హాస్పిటల్ జరిపించి తీసుకొచ్చాం. అమ్మగారి గురించి ప్రేయర్ చేయండి. ఓకే బ్రదర్. సర్వశక్తిమంతుడా వజ్రమ్మ గారికి ఆరోగ్యం ఇయ్యండి, శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను కొట్టేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. ఓకే అండి, ఇంకా అందరి గురించి ప్రార్థన చేయాలనుకుంటున్నా. ఎవరైతే టీవీ ముందున్నారో అలాగే మోకాళ్ళ మీద కూర్చోండి. ఎవరైనా కరోనాతో ఉంటే వాళ్ళ గురించి స్పెషల్ గా ప్రార్థన చేయబోతున్నాను. ఇంకా సిక్నెస్ ఉన్న, వివాహాలు కావాల్సిన పిల్లలైనా సరే, సొంత ఇల్లు కావాలన్నా, పెళ్లి కావాలన్నా సరే, పిల్లలు కావాలన్నా, ఉద్యోగాలు కావాలన్నా, వ్యాధితో ఉన్న, రోగంతో ఉన్న ప్రార్థన చేస్తాను. ఇంకా 4 నిమిషాలు ఉంది, 4 minutes. హలో 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 హలో, ప్రతి సెకండ్ కు దేవుడికి లెక్క చెప్పాలంటే నేను అందుకని ఇంత మేము ఇంత బాధపడే దానికోసమే. దేవుడికి ప్రతిదీ లెక్క చెప్పాలంట. ఈచ్ ఆఫ్ హస్ షల్ గివ్ ఎన్ అకౌంట్ టు గాడ్ అని బైబిల్లో రాసింది. మనం దేవుడికి ప్రతి ఒక్కరం దేవుడికి లెక్క చెప్పాలి. ఎవ్వరు ఎస్కేప్ అవడానికి వీల్లేదు. రాజైనా పేదైనా, సామంతుడైనా సమరయుడైనా, ఉన్నోడైనా లేనోడైనా, పొట్టోడైనా పొడుగోడైనా, నల్లోడైనా తెల్లోడైనా, ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా దేవుడి ఏమాత్రం కూడా. హలో హలో, పేరు చెప్పమ్మా, ఏం కావాలమ్మా? ప్రభా కుమారుడుకున్న షుగర్ నుంచి విడిపించుమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఇంకా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. హలో, గురించి ప్రార్థన చేశారు. కొడుకు గురించి ప్రార్థన. ఏంటి ఏం పేరు? కొడుకు పేరు చరణ్దాస్. ఏం బాలేదు ఆయనకి? తలకాయ పని చేశారు మేడం. ప్రభా నా తండ్రి, నా మెంటలీ నాయన డిస్టర్బ్ లో ఉన్నాడంటే మీ కుమారుని స్వస్థపరచుమని యేసు నామములో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఇంకా 3 నిమిషాలు ఉంది. ఇంకా రాబా షికారాలాబా శాంతారాలే 3 నిమిషాలు, ఇంకొక నిమిషం. ఓకే, ప్రార్థన చేస్తున్నాను, అందరూ ఏకీభవించండి. మహోన్నతుని చోట నివసించేవాడే, సర్వశక్తి నీడన విశ్రమించేవాడు, ఆయనే నా ఆశ్రయం, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని యెహోవాని గురించి చెప్తున్నాను. వేటగాని ఊరిలో నుంచి విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా రక్షించును. ఆయన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయనే సత్యము కేడము డాల్నై ఉన్నాడు. రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణంకైనను, చీకట్లో
చీకట్లో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడిచే రోగమునకైనను నీవు భయపడకుందువు గాక. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గం అంతట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. అతడు నా నామం ఎరిగిన వాడు గనక నేను అతన్ని గణపరుస్తాను. అతనికి తోడై ఉండి అతన్ని విడిపిస్తాను. ప్రభా నా తండ్రి బిడ్డలందరినీ కాపాడండి ప్రభా. కరోనా నుంచి విడిపించు నాయన, హార్ట్ ప్రాబ్లం నుంచి విడిపించు, సొంత ఇల్లు దయచేయండి నాయన, పెళ్లిళ్ళు నాయన అనుగ్రహించండి. పిల్లలు కావాలి ప్రభా నాయన, భార్య భర్తలను కట్టండి ప్రభా నా తండ్రి. రోగాల నుంచి విడిపించండి, వ్యాధుల నుంచి విడిపించండి, సమస్యల నుంచి విడిపించండి. మొండి నాయన ప్రభా నా తండ్రి, నాయన పిల్లల్ని నాయన ప్రభా మార్చండి ప్రభా నా తండ్రి. మగ పిల్లల్ని మార్చు నాయన ప్రభా. విద్యార్థులతో మాట్లాడు నాయన నా తండ్రి. పిల్లలు నాయన భవిష్యత్తు మీ చేతిలో ఉంది ప్రభా. దేవుడా నా తండ్రి, నాయన నా తండ్రి అమ్మాయిలతో మాట్లాడండి, అబ్బాయిలతో మాట్లాడండి. వారి జీవితాలు మీకోసం సమర్పించుకోవడానికి సహాయం చేయండి నాయన. నాయన కుటుంబాలు కట్టండి ప్రభా నా తండ్రి. ఏదేంలో ఆదాము వాళ్ళ కుటుంబాన్ని కట్టావు కదా ప్రభా. దేవుడా ఇప్పుడు కూడా కుటుంబాలను కడుతున్నావు నా తండ్రి. దేవుడా ఎవరైనా సరే కన్నీరు గారుస్తూ ఏడుస్తూ దేవుడా నా కుటుంబాన్ని కట్టునాయనని కన్ఫెస్ చేస్తే ఆ కుటుంబాన్ని పట్టుకోనాయన, ఎత్తుకోమని దేవుడా ప్రతి సమస్య నుంచి విడిపించు నాయన, ప్రతి రోగం నుంచి విడిపించు నాయన. కొంతమంది కరోనాతో నాయన ప్రభా హాస్పిటల్లో ఉన్నారు, క్వారంటైన్లో ఉన్నారు, దేవుడా సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు, హాస్పిటల్లో ఉన్నారు ప్రభా నా తండ్రి. నాయన ప్రభా నా తండ్రి మరణాన్ని యేసు నామములో కొట్టివేస్తున్నానయ్యా. ఈ ప్రార్థన ఆలకించి అంగీకరించుమని మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటూ మళ్ళా నాయన ప్రభా గురువార కార్యక్రమంలో అనేకులతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ కృతజ్ఞతాస్తుతులండి. మేము దమ్మాయిగూడలో 12 గుమ్మ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేట మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. విజయవాడ గుంటూరు వాసులకు ఒక ప్రత్యేకమైన శుభవార్త. ప్రతి ఆదివారం కూడా క్రైస్ట్ టెంపుల్లో 3 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన 7 గంటలకి, రెండవ ఆరాధన 9 గంటలకి, మూడవ ఆరాధన సాయంకాలం 6 గంటలకి. స్వచ్ఛమైన దేవుని వాక్యాన్ని వినాలనుకుంటున్నారా? స్వస్థతను, విడుదలను, దైవిక అభిషేకాన్ని పొందాలనుకుంటున్నారా? ఆర్థికపరమైన ఇబ్బంది నుంచి విడుదలను పొందాలనుకుంటున్నారా? మీ జీవితాల్లో మంచి నిర్ణయాలు దేవుని పక్షమును తీసుకోవాలని ఆశపడుతున్నారా? మీ జీవితాల వ్యసనాల నుంచి విడుదల పొందాలనుకుంటున్నారా? అయితే రండి, వాక్యానుసరమైన సంఘానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క అడ్రస్ మీరు నోట్ చేసుకోండి. క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఇప్పటికే 3000కు పైగా ప్రజలు ప్రతి ఆదివారం కూడా వచ్చి దైవిక శక్తిని, స్వస్థతను, అద్భుతాలని పొందుకుంటున్నారు. ఇది మీ సమయం. రండి, దేవుని యొక్క శక్తిని అనుభవిద్దాం. ఒక ఆధ్యాత్మిక విప్లవం కొరకు, మీ కుటుంబాల్లో గొప్ప మార్పును సంతరించుకోవడం కొరకు రండి. యేసుక్రీస్తు ప్రభువారు మీ దుఃఖదెమ్మలు సమాప్తం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని వాక్యం చేత మనం బలపరచబడదాం. దేవుని వాక్యం మన ఆత్మకు బలాన్ని చేకూర్చేటువంటిది. శరీరానికి ఆహారం ఎంత ప్రాముఖ్యమో మనలో ఉన్న ఆత్మకు దైవిక వాక్యము అంత ప్రాముఖ్యం. శరీరానికి ఆహారం మనం ఇవ్వకపోతే శరీరం ఏ విధంగా క్షీణించిపోద్దో ఆత్మ కూడా దేవుని వాక్యం లేకపోతే క్షీణించి